Good morning to all. Myself M. Saraswati, working as a chemistry lecturer in Sir C.R. Reddy College for Women, Eluru. I am dealing the subject chemistry, first BSc first semester. Title of the paper Inorganic and Physical Chemistry. Unit 3, topic Solid State 1. Now I am going to discuss the topics types of solids, law of constancy of interfacial angles, law of rotational indices, law of symmetry, crystal systems, space lattice, and unit cell. Now, what is solid? Okay, solids have definite shape and volume. Solids ki definite shape and volume అనేది ఉంటుంది. Solids are divided into two types. Crystalline or true solids. Second one, amorphous or pseudo solids. Okay, first one, crystalline solids. Crystalline solids ne true solids కూడా అంటాం. A true solid which is having definite shape and volume and consists of plane surfaces and sharp edges. ఒక ట్రూ సాలిడ్ అనేది ఎప్పుడు దాన్ని ట్రూ సాలిడ్ ఆర్ క్రిస్టలిన్ సాలిడ్ అని డిఫైన్ చేస్తాము అంటే అది డెఫినెట్ షేప్ని అండ్ వాల్యూమ్ని కలిగి ఉండాలి. హ్యావింగ్ డెఫినెట్ షేప్ అండ్ వాల్యూమ్ అండ్ కన్సిస్ట్ ఆఫ్ ప్లేన్ సర్ఫేసెస్ అండ్ షార్ప్ ఎడ్జెస్. ప్లేన్ సర్ఫేసెస్ని షార్ప్ ఎడ్జెస్ని కూడా కలిగి ఉండాలి. కన్సిస్ట్ ఆఫ్ ప్లేన్ సర్ఫేసెస్ అండ్ షార్ప్ ఎడ్జెస్. Next, second one, amorphous solids, okay, or pseudo solids. These do not have definite geometrical structure because constituent particles arranged in a random manner. ఈ amorphous solids కి definite geometrical structure అనేది ఉండదు. ఎందుకు అంటే బికాస్ కాన్స్టిట్యూయెంట్ పార్టికల్స్ అవి ఆటమ్స్, అయాన్స్, మాలిక్యూల్స్ ఏవైనా కూడా అరేంజ్డ్ ఇన్ ఏ ర్యాండమ్ మేనర్ అంటే నాట్ ఇన్ ఏ రెగ్యులర్ మేనర్. ఓకే, రెగ్యులర్ ఆర్డర్లో అవి అరేంజ్ అయ్యి ఉండవు, ర్యాండమ్ మేనర్లో అరేంజ్ అయ్యి ఉంటాయి. సో వాటికి డెఫినెట్ జామెట్రికల్ స్ట్రక్చర్ అనేది ఉండదు. అటువంటి సాలిడ్స్ని అమార్ఫస్ సాలిడ్స్ అని డిఫైన్ చేస్తాం. నెక్స్ట్, క్రిస్టలోగ్రఫీ. క్రిస్టలోగ్రఫీ ఈజ్ ఏ బ్రాంచ్ ఆఫ్ సైన్స్ విచ్ డీల్స్ విత్ జామెట్రీ, ప్రాపర్టీస్ అండ్ షేప్స్ ఆఫ్ క్రిస్టలిన్ సబ్స్టెన్సెస్. క్రిస్టలోగ్రఫీ అనేది సైన్స్లో ఒక బ్రాంచ్, ఓకే, ఒక భాగం. ఇది ఏం చేస్తుంది? విచ్ డీల్స్, ఏం డీల్ చేస్తుంది అంటే జామెట్రీ, ప్రాపర్టీస్ అండ్ షేప్స్. జామెట్రీని, ప్రాపర్టీస్ని, షేప్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఎవరి? క్రిస్టలిన్ సబ్స్టెన్సెస్. క్రిస్టలిన్ సబ్స్టెన్సెస్ యొక్క జామెట్రీని, ప్రాపర్టీస్ని, షేప్స్ని ఈ క్రిస్టలోగ్రఫీ అనే సైన్స్ అనేది, సైన్స్లో ఒక పార్ట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఫస్ట్ ఈ క్రిస్టలోగ్రఫీలో ఫస్ట్ వన్, లాస్ ఆఫ్ కాన్స్టెన్సీ ఆఫ్ ఇంటర్ఫేషియల్ యాంగిల్స్. ఓకే, లాస్ ఆఫ్ కాన్స్టెన్సీ ఆఫ్ ఇంటర్ఫేషియల్ యాంగిల్స్. The size of the faces or even the shape of the crystal of a substance may vary with the conditions of crystallization, yet the angle between any two corresponding faces of the crystals are always constant. ఈ లా ఏం చెప్తుంది అంటే ఫేసెస్ యొక్క సైజులో, ఓకే, ఆర్ లేదా షేప్ ఆఫ్ ద క్రిస్టల్ ఆఫ్ ఏ సబ్స్టెన్స్, క్రిస్టల్ యొక్క షేప్లో మే వ్యారీ విత్ కండిషన్స్ ఆఫ్ క్రిస్టలైజేషన్. ఓకే, క్రిస్టలైజేషన్ కండిషన్స్లో మారవచ్చు. మే వ్యారీ, మారుతుంది, మారవచ్చు. ఓకే, ఏం మారవచ్చు అన్నాడు అంటే ఏం చేంజ్ అవ్వచ్చు అన్నాడు? ఫేసెస్ యొక్క సైజులు కానీ లేదా క్రిస్టల్ యొక్క షేపుల్లో కానీ చేంజెస్ వచ్చినప్పటికీ కూడా యాంగిల్ బిట్వీన్ ఎనీ టూ కరస్పాండింగ్ ఫేసెస్ ఆఫ్ ద క్రిస్టల్స్, క్రిస్టల్స్లో ఉండే ఏ రెండు ఫేసెస్ మధ్యలో ఉండే యాంగిల్ అయినా సరే ఆల్వేస్ కాన్స్టెంట్. ఓకే, క్రిస్టల్లో ఫేసెస్లో ఫేస్ యొక్క సైజుల్లో కానీ లేదా క్రిస్టల్ యొక్క షేప్లో కానీ చేంజ్ వచ్చినా ఆ క్రిస్టల్ యొక్క ఫేస్ మధ్య ఉండే యాంగిల్స్లో మాత్రం చేంజ్ రాదు అంటున్నాడు. ఓకే, ఫేసెస్ యొక్క సైజులో చేంజ్ వచ్చినా ఫేస్ మధ్య యాంగిల్స్లో చేంజ్ రాదు. అంటే ఇదిగోండి ఇంటర్ఫేషియల్ యాంగిల్స్ అంటే రెండు ఫేస్ల మధ్య ఉండే యాంగిల్స్లో కాన్స్టెన్సీ, నో చేంజ్. ఓకే, ఈ లా అనేది యాంగిల్ అనేది మారదు అని చెప్తుంది. దేంతో పాటు ఫేసెస్ యొక్క సైజులో చేంజ్ వచ్చినా లేదా క్రిస్టల్ యొక్క షేప్లో చేంజ్ వచ్చినా కూడా యాంగిల్ మాత్రం చేంజ్ అవ్వదు అని ఇలా అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, NaCl crystals are having different sizes but the interfacial angles is constant. NaCl crystals అనేవి డిఫరెంట్ సైజెస్లో ఉంటాయి. చూడండి, ఇదిగోండి, దీని సైజు, దీని సైజు, దీని సైజు. ఓకే, కానీ వాటి యొక్క యాంగిల్ మాత్రం కాన్స్టెంట్గానే ఉంది, 90 degrees. ఇదిగోండి, ఓకే, ఈ యాంగిల్ మాత్రం కాన్స్టెంట్గా ఉంది. ఇదే ఇంటర్ఫేషియల్ యాంగిల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, కాన్స్టెన్సీ ఆఫ్ ఇలా. నెక్స్ట్, సెకండ్ లా ఆఫ్ రేషనల్ ఇండిసెస్. Okay, indices means indicator of
క్రిస్టల్ ప్లేన్ని ఇండికేట్ చేసే వాటిని ఇండిసెస్ అంటాం. ఇక్కడ నెంబర్సే ఇండికేట్ చేస్తాయి. ఓకేనా, ప్లేన్స్ని ఆర్ క్రిస్టల్స్ని నెంబర్సే ఇండికేట్ చేస్తాయి. ఓకే, క్రిస్టల్ ప్లేన్స్ని ఈ నెంబర్సే ఇండికేట్ చేస్తాయి కాబట్టి ఇవే ఇండిసెస్. సో రేషనల్ అంటే రేషనల్ నెంబర్స్, ఇవి రేషనల్ నెంబర్స్లో ఉంటాయి. ఇలా ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అంటే ద రేషియో బిట్వీన్ ఇంటర్సెప్ట్స్ ఆన్ ద యాక్సిస్ ఫర్ డిఫరెంట్ ఫేసెస్ ఆఫ్ క్రిస్టల్స్ ఆర్ ఆల్వేస్ రిప్రజెంటెడ్ బై రేషనల్ నెంబర్స్. ఏం చెప్తున్నాడు, రేషియోని మనం ఎప్పుడు కూడా రేషనల్ నెంబర్తో రిప్రజెంట్ చేస్తాం. ఇదిగోండి రేషియో ఉంది కదా, ఇదిగోండి రేషియో అంటే ఇదే కదా, వీటిని మనం ఈ రేషనల్ నెంబర్తో రిప్రజెంట్ చేస్తాము. అయితే ఈ మధ్యలో చూడండి ఒకసారి, రేషియో బిట్వీన్ ఇంటర్సెప్ట్స్ ఆన్ ద యాక్సిస్, ఎక్స్ యాక్సిస్ మీద ఇంటర్సెప్ట్ ఏ అని, వై యాక్సిస్ మీద ఇంటర్సెప్ట్ బి అని, జెడ్ యాక్సిస్ మీద ఇంటర్సెప్ట్ సి అని మనం చదువుకోవడం జరుగుతుంది. ఆ యాక్సిస్ మీద ఇంటర్సెప్ట్స్ మధ్య ఉండే రేషియోని మనం ఈ రేషనల్ నెంబర్స్తో ఇండికేట్ చేస్తాం. ఓకేనా, రేషనల్ నెంబర్తో రిప్రజెంట్ చేస్తాం. ఈ యాక్సిస్ ఎవరివి, ఫర్ డిఫరెంట్ ఫేసెస్ ఆఫ్ క్రిస్టల్స్. ఓకేనా, క్రిస్టల్స్లో డిఫరెంట్ ఫేసెస్లో ఉండే యాక్సిస్ మీద ఉండే ఇంటర్సెప్ట్స్ మధ్య రేషియో అనేది రేషనల్ నెంబర్తో ఇండికేట్ చేయడమే ఇలా చెప్పేది మనకి. ఓకేనా, ఈ లా ఆఫ్ రేషనల్ ఇండిసెస్ అని అడిగినా, మిల్లర్ ఇండిసెస్ అని అడిగినా ఈ కాన్సెప్ట్ అంతా మనం రాయవలసి ఉంటుంది. ఇప్పుడు ఈ డయాగ్రామ్ చూడండి, ఇక్కడ సెంటర్ పాయింట్ ఓకేనా ఓ తీసుకుంటే కనుక ఓఎక్స్ అనేది అండ్ ఓవై అండ్ ఓజెడ్ అనేది క్రిస్టల్ ప్లేన్ యొక్క యాక్సిస్లు. ఓకే, క్రిస్టల్ ప్లేన్స్ యొక్క యాక్సిస్లు. నెక్స్ట్ ఈ ఏబిసి అనేది యూనిట్ సెల్. ఓకే, యూనిట్ సెల్స్ ఒకదానితో ఒకటి కలిస్తేనే మన క్రిస్టల్ ఫామ్ అవుతుంది. ఓకే, సో ఇందులో యూనిట్ సెల్ ఏబిసి. ఈ ఎల్ అండ్ ఎం అండ్ ఎన్, క్యాపిటల్ ఎల్ క్యాపిటల్ ఎం క్యాపిటల్ ఎన్ అనేది ప్లేన్. ఓకేనా, ప్లేన్, క్రిస్టల్లో ప్లేన్. చూడండి ఒకసారి, ఇదిగోండి ఓఎక్స్ ఓవై ఓజెడ్ బి ద 3 క్రిస్టలోగ్రఫిక్ యాక్సిస్. చెప్పాను కదా, ఓఎక్స్ ఓవై ఓజెడ్ అనేది యాక్సిస్, క్రిస్టలోగ్రఫిక్ యాక్సిస్. అండ్ ఏబిసి బి ద యూనిట్ సెల్, ఏబిసి అనేది యూనిట్ సెల్. అండ్ ఎల్ఎంఎన్ ద ప్లేన్ ఆఫ్ ద క్రిస్టల్. ఇదిగోండి ఎల్లో ఈ ఎమ్ ఈ పెద్దది ఉంది కదా, దీన్ని ప్లేన్ ఆఫ్ ద క్రిస్టల్ అని ఇండికేట్ చేయడం జరిగింది. ద యూనిట్స్ ఇంటర్సెప్ట్స్ ఆర్ ఏబిసి ఫర్ ద ప్లేన్ ఎల్ఎంఎన్. ఓకే, చూడండి ఇక్కడ యూనిట్ యొక్క ఇంటర్సెప్ట్స్ ఏబిసి. ఓకే అమ్మా, ఓ నుంచి ఏ వరకు ఏ, ఓబి బి, ఓసి నుంచి సి ఇంటర్సెప్ట్స్. ఓకే, ఇక్కడ వరకు ఇంటర్సెప్ట్స్ ఇవి. నెక్స్ట్ ఇంటర్సెప్ట్స్ ఆర్ ఓఎల్ ఈజ్ ఈక్వల్ టు 2a. చూడండి ఇక్కడ ఒకసారి, ఓఎల్ ఈజ్ ఈక్వల్ టు 2a, ఓఎం ఈజ్ ఈక్వల్ టు 4b, ఓఎం ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ వరకు బి. ఓకే, బి 2 3 4, సో ఓఎం వరకు 4b అండ్ ఓసి వరకు సి ఇంటర్సెప్ట్. ఇప్పుడు ఓ నుంచి ఎన్ వరకు. ఓకే, 1 2 3, సో ఓసి is ON is equal to 3C. ఓకేనా, 3C. నెక్స్ట్ thus the intercepts for the plane are in the ratio of, ప్లేన్ యొక్క ఇంటర్సెప్ట్ ఎల్ఎంఎన్ వరకే కదా ఇంటర్సెప్ట్స్. ఇదిగోండి ఎల్ ఎమ్ ఎన్ వరకే ఇంటర్సెప్ట్స్ మనం మాట్లాడుకుంది. ఓ నుంచి ఏ వరకు ఏ, ఓ నుంచి ఎల్ వరకు 2a, ఓ నుంచి బి వరకు బి, ఓ నుంచి ఎం వరకు 4b. ఓకే, ఓ నుంచి సి వరకు సి ఇంటర్సెప్ట్ అయితే ఓ నుంచి ఎన్ వరకు ఇంటర్సెప్ట్ ఏమైంది, 3C అయింది. ఓకే, ఇప్పుడు వీడు ఏమంటున్నాడు, ఎల్ఎంఎన్ ఓఎల్ ఈజ్ ఈక్వల్ టు 2a, ఓఎం ఈక్వల్ టు 4b, ఓఎన్ ఈక్వల్ టు 3C. ఇంటర్సెప్ట్స్ ఫర్ ద ప్లేన్ ఆర్ ఇన్ ద రేషియో ఆఫ్ 2a is to 4b is to 3c. మరి మనకి ఇక్కడ ఇలా ఇండికేట్ రిప్రజెంట్ చేస్తే రేషియో బిట్వీన్ ఇంటర్సెప్ట్స్ అన్నాడు. ఇక్కడ ఇంటర్సెప్ట్స్ 2a 4b 3c వచ్చింది. ఇప్పుడు వీటి మధ్య రేషియో వేర్ ఈ నెంబర్స్ ఆర్ నోన్ యాజ్ వెయిట్స్ ఇండిసెస్. ఓకే, ఈ నెంబర్స్ మనం ఇక్కడ ఉన్న ఈ నెంబర్స్ మనం వెయిట్స్ ఇండిసెస్ అంటాము. వెయిస్ అనే సైంటిస్ట్ రిప్రజెంట్ చేశారు. ఈ ఇండిసెస్ అంటే ఇండికేటర్ ఆఫ్ ద క్రిస్టల్ ప్లేన్స్ని ఇండికేట్ చేసేవే కాబట్టి నెంబర్స్ తీసుకుంటాం వెయిస్ ఇండిసెస్. అయితే ఇక్కడ వరకు వెయిస్ ఇండిసెస్ గురించి మనం చదువుకుంటే ఇక్కడ నుంచి చూడండి, ఇట్ ఈస్ నాట్ నెసరీ దట్ ద వెయిస్ ఇండిసెస్ ఆర్ ఆల్వేస్ సింపుల్ ఇంటిగ్రల్ హోల్ నెంబర్. ఓకే, ఇవి ఎప్పుడు కూడా ఇలా సింపుల్ ఇంటిగ్రల్ హోల్ నెంబర్ లానే ఉండాల్సిన అవసరం ఉండదట. ఓకే, ఇలానే రావాలని ఏం లేదు. మేబీ ఫ్రాక్షనల్ నెంబర్ ఆర్ ఇన్ఫినిటీ, అక్కడ ఫ్రాక్షనల్ నెంబర్స్ రావచ్చు ఆర్ ఇన్ఫినిటీస్ రావచ్చు.
హెన్స్ దీస్ ఆర్ రీప్లేస్డ్ బై మిల్లర్ ఇండిసెస్. సో వెయిస్ ఇండిసెస్ని మనం రీప్లేస్ చేసి మిల్లర్ ఇండిసెస్ని రిప్రజెంట్ చేయడం జరిగింది. విచ్ ఆర్ ఆల్వేస్ సింపుల్ ఇంటిగ్రల్ హోల్ నెంబర్. ఈ మిల్లర్ ఇండిసెస్ అనేవి ఎప్పుడు కూడా సింపుల్ ఇంటిగ్రల్ హోల్ నెంబర్స్ అనమాట. దీస్ ఆర్ రిప్రజెంటెడ్ బై హెచ్కేఎల్ కరెస్పాండింగ్ టు ఏబిసి. మనం వెయిస్ ఇండిసెస్లో ఏబిసి రిప్రజెంట్ చేస్తాము, వాటికి బదులుగా హెచ్కేఎల్గా మిల్లర్ ఇండిసెస్ని హెచ్కేఎల్గా రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. Miller indices of a crystal are inversely proportional to the intercepts of that face on the various axes. Various axes, x-axis, y-axis, z-axis మీద ఫేసెస్ యొక్క ఇంటర్సెప్ట్స్ని మనం ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ తీసుకుంటే అవే మిల్లర్ ఇండిసెస్ అవుతుంది. ఓకేనా. ఇప్పుడు ఇవే కదా రెసిప్రోకల్స్, ఇవే కదా మనకి ఇంటర్సెప్ట్స్. వీటిని ఇన్వర్స్లీ తీసుకోవడం అంటే 1/2, 1/4, 1/3 ఇవి అవే మిల్లర్ ఇండిసెస్ అవుతాయి. నెక్స్ట్ ఆ మిల్లర్ ఇండిసెస్ రావడానికి మనం ఏం చేస్తాము, ఈ వెయిస్ ఇండిసెస్ ఉన్నాయి కదా, ఓకేనా, ఓకేనా, ఈ వెయిస్ ఇండిసెస్ ఉన్నాయి కదా, వీటిని రెసిప్రోకల్ తీసుకుని అంటే 1/1, 1/4, 1/3 అలా అంటే ఉన్నదాన్ని మనం ఇన్వర్స్ చేసుకోవాలి. ఓకే, 1/1, 1/4, 1/3 అవే మనకి రెసిప్రోకల్ అంటే. రెసిప్రోకల్ తీసుకుని దాన్ని సింపుల్ నెంబర్తో, స్మాలెస్ట్ నెంబర్తో, ఓకేనా, త్రూ అవుట్ దాని అంతటినీ కూడా మల్టిప్లై చేయాలి. అంటే మనకి మిల్లర్ ఇండిసెస్ రావాలి అంటే 2 పాయింట్స్ మనం చేయాలి. ఏంటవి? ఫస్ట్ పాయింట్ వచ్చి వెయిస్ ఇండిసెస్ యొక్క రెసిప్రోకల్ తీసుకోవాలి, అంటే 1/, చేసుకుంటూ వెళ్ళాలి. నెక్స్ట్ ఆ వచ్చిన రేషియోని ఇలా రేషియో ఫామ్లో తీసుకుంటాం కదా, 1/, చేసుకుంటూ ఆ రెసిప్రోకల్ని, ఆ రేషియోని మల్టిప్లై చేయాలి. ఓకే, ఒక స్మాలెస్ట్ నెంబర్తో మనం మల్టిప్లై చేస్తే వచ్చే రేషియో మిల్లర్ ఇండిసెస్ అవుతాయి. ఓకే, చూడండి ఇక్కడ ఇప్పుడు వెయిస్ ఇండిసెస్ తీసుకున్నాం, ఆల్ఫా A:2B:C అని. ఇప్పుడు మిల్లర్ ఇండిసెస్ రావాలంటే 2 పాయింట్స్లో ఫస్ట్ పాయింట్ ఏం చేయాలి, ఈ వెయిస్ ఇండిసెస్ యొక్క రెసిప్రోకల్ తీసుకుని, ఓకే, వెయిస్ ఇండిసెస్ యొక్క రెసిప్రోకల్ తీసుకోవాలి. అంటే 1/α_A, 1/2B, 1/C. ఇదిగోండి, ఈ రెసిప్రోకల్ తీసుకున్న తర్వాత ఒక నెంబర్తో, స్మాలెస్ట్ నెంబర్తో మల్టిప్లై చేయడమే సెకండ్ పాయింట్. సో 2తో మల్టిప్లై చేస్తే ఇక్కడ అంటే ఇదంతా 1/α అంటే 0, ఆల్రెడీ 0, సో 0 × 2 0. అండ్ ఇక్కడ 2తో చేస్తే కనుక 2 క్యాన్సిల్ 1 వస్తుంది. అండ్ ఇక్కడ 2తో మల్టిప్లై చేస్తే 2 వస్తుంది. సో 0:1:2. ఇది మిల్లర్ ఇండిసెస్. ఇవి వెయిస్ ఇండిసెస్. వీటిని రెసిప్రోకల్ చేసి ఒక నెంబర్తో మల్టిప్లై చేస్తే వచ్చే ఇండిసెస్సే మనకి మిల్లర్ ఇండిసెస్. బై యూజింగ్ మిల్లర్ ఇండిసెస్ ద డిస్టెన్స్ బిట్వీన్ 2 సక్సెసివ్ ప్లేన్స్ ఈస్ క్యాలిక్యులేటెడ్ బై. ఈ మిల్లర్ ఇండిసెస్ని యూజ్ చేసి 2 పక్కన ఉండే ప్లేన్స్ మధ్య డిస్టెన్స్ మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఈ ఈక్వేషన్ ఈజ్ ఈక్వల్ టు D డిస్టెన్స్ని క్యాలిక్యులేట్ చేయడానికి కాబట్టి D = A/√h² + k² + l². నెక్స్ట్ థర్డ్ వన్, మనం ఇందాక క్రిస్టలోగ్రఫీ స్టార్టింగ్లో ఫస్ట్ లాస్ ఆఫ్ కాన్స్టెన్సీ ఆఫ్ ఇంటర్ఫేషియల్ యాంగిల్స్ అండ్ లా ఆఫ్ రేషనల్ ఇండిసెస్ అనేవి డిస్కస్ చేసుకున్నాం. థర్డ్ది లాస్ ఆఫ్ సెమిట్రీ మీన్స్, ఓకే, సెమిట్రీ ప్లేస్లో సేమ్ కానీ, ఐడెంటికల్ కానీ, ఈక్వల్ కానీ ఇటువంటి వర్డ్స్ని మనం పెట్టుకుంటేనే అక్కడ సెమిట్రీ అనే వర్డ్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. ఓకేనా. సెమిట్రీ ప్లేస్లో ఏం రావాలి, ఈక్వల్ అయినా రావాలి, సేమ్ రావాలి, ఐడెంటికల్ రావాలి. ఓకే, ఇటువంటివి ఎగ్జిస్ట్ అయితేనే అక్కడ సెమిట్రీ ఎగ్జిస్ట్ అవుతున్నట్టు. సో లాస్, ఇక్కడ ఇప్పుడు ఈ సెమిట్రీ గురించి లాస్ ఏం చెప్తున్నాయి, అంటే ఏంటి అర్థం? ఇట్ స్టేట్స్ దట్, ఇది ఏం చెప్తుంది అంటే ఆల్ క్రిస్టల్స్ ఆఫ్ ఎ సబ్స్టెన్స్ పొసెస్ ద సేమ్ ఎలిమెంట్స్ ఆఫ్ సెమిట్రీ. అన్ని క్రిస్టల్స్ కూడా, ఓకే, ఒక సబ్స్టెన్స్లో ఉండే అన్ని క్రిస్టల్స్ కూడా సేమ్ ఎలిమెంట్స్ ఆఫ్ సెమిట్రీని చూపిస్తాయి, ఓకే, కలిగి ఉంటాయి. అప్పుడు మాత్రమే అక్కడ లాస్ అని ఈ లాస్ ఆఫ్ సెమిట్రీ చెప్తుంది. ఇప్పుడు సేమ్ ఎలిమెంట్స్ ఆఫ్ సెమిట్రీ అంటే అక్కడ 3 టైప్స్ ఉన్నాయి. ఒకటి ప్లేన్ ఆఫ్ సెమిట్రీ, యాక్సిస్ ఆఫ్ సెమిట్రీ, సెంటర్ ఆఫ్ సెమిట్రీ. ఓకేనా. 1 ప్లేన్ ఆఫ్ సెమిట్రీ, సెకండ్ 1 యాక్సిస్ ఆఫ్ సెమిట్రీ, థర్డ్ 1 సెంటర్ ఆఫ్ సెమిట్రీ. ఈ 3 ఎలిమెంట్స్ ఆఫ్ సెమిట్రీస్ కూడా, ఓకేనా, అన్ని క్రిస్టల్స్ కలిగి ఉంటాయి. ఈ 3 ప్లేన్స్ ఆఫ్ సెమిట్రీని అన్ని క్రిస్టల్స్ కలిగి ఉంటాయి అని ఇలా చెప్తుంది. ఓకే, సో ఫస్ట్ 1 ప్లేన్ ఆఫ్ సెమిట్రీ, ఇందులో మళ్ళీ 2 టైప్స్ ఉంటాయి. యాక్సిస్ ఆఫ్ సెమిట్రీ 3 టైప్స్ ఉంటాయి. సెంటర్ ఆఫ్ సెమిట్రీ 1 టైప్ ఉంటుంది, సేమ్ ఇంకేం టైప్స్ ఉండవు, సెంటర్ ఆఫ్ సెమిట్రీ 1. సో ప్లేన్ ఆఫ్ సెమిట్రీలో 2 టైప్స్. అసలు ప్లేన్ ఆఫ్ సెమిట్రీ అంటే మీకు చెప్పాను, సెమిట్రీ అంటే ఏం చెప్పాను, మనకు అక్కడ ప్రాసెస్ జరిగిన తర్వాత కూడా సేమ్ అయినా అనాలి,
ఐడెంటికల్ అనాలి, ఈక్వల్ అనాలి. ఈ 3 వర్డ్స్లో ఏదో ఒక వర్డ్ రావాలి. అంటే ఐ మీన్ అక్కడ చేంజ్ అనేది ఉండదు. ఓకేనా, సిమెట్రీ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. ప్లేన్ ఆఫ్ సిమెట్రీ అంటే ప్లేన్ని పాస్ చేసిన తర్వాత ఎగ్జిస్ట్ అయ్యే సిమెట్రీ ప్లేన్ ఆఫ్ సిమెట్రీ. ప్లేన్ని పాస్ చేయడం ఏంటి చూడండి ఒకసారి. an imaginary plane which can divide the crystal into 2 equal halves such that one is mirror image of other. ఒక క్రిస్టల్ని తీసుకుని, ఇదిగోండి ఒక క్రిస్టల్ని తీసుకుని క్రిస్టల్లోనికి ఒక ఇమేజినరీ ప్లేన్, మనం ఒక ఇమేజినరీ ప్లేన్ని పాస్ చేస్తే ఈ ఇమేజినరీ ప్లేన్ ఏం చేస్తుంది, క్రిస్టల్ని 2 భాగాలుగా డివైడ్ చేస్తుంది. ఓకే, 2 భాగాలుగా డివైడ్ చేసినప్పుడు 2 హాఫ్స్ కింద డివైడ్ చేసినప్పుడు ఒక హాఫ్ని చూస్తే ఇంకొక హాఫ్కి మిర్రర్ ఇమేజ్లా మనకి కనిపిస్తుంది. ఓకేనా, మిర్రర్ ఇమేజ్లా కనిపిస్తుంది. దాన్ని మనం ఓకే, ఒక ప్లేన్ని మనం పంపించినప్పుడు క్రిస్టల్ అనేది 2 ఈక్వల్ హాఫ్స్ కింద డివైడ్ అయ్యి ఒక హాఫ్ ఇంకొక హాఫ్కి సిమిలర్ ఐ మీన్ మిర్రర్ ఇమేజ్లా ఉండాలి. అంటే సేమ్ అనే కదా అర్థం. ఓకే, సేమ్ సిమెట్రీ అంటే అంతే కదా. ఇక్కడ మీరు ప్లేన్ పంపించేసిన తర్వాత జరిగిన ప్రాసెస్ లాస్ట్లో ఏమైంది, ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత సిమెట్రీ వచ్చింది. సిమెట్రీ అంటే మనకి 2 ఐ మీన్ అంటే అక్కడ ఐడెంటికల్ అయ్యి ఉండాలి, సేమ్ అయ్యి ఉండాలి, ఈక్వల్గా ఏదో సంథింగ్ జరిగి ఉండాలి. అలాంటి వర్డ్స్ యూస్ చేసినప్పుడు అక్కడ సిమెట్రీ ఎగ్జిస్ట్ అయింది అంటాం. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ ఇంకా మీకు డీటెయిల్గా తెలియాలంటే టూ టైప్స్ ఆఫ్ ప్లేన్ ఆఫ్ సిమెట్రీ ఉన్నాయి. దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే సిమెట్రీ అంటే ఏంటి, సిమెట్రీ ఎగ్జిస్ట్ అవ్వడం ఏంటి అని మొత్తం అర్థమవుతుంది. ఫస్ట్ వన్ రెక్టాంగులర్ ప్లేన్ ఆఫ్ సిమెట్రీ. ఓకే, ప్లేన్ అంటే ప్లేన్ తీసుకుంటాము, సిమెట్రీ అంటే ప్లేన్ తీసుకున్నాక ప్రాసెస్ జరిగాక సిమెట్రీ ఎగ్జిస్ట్ అవ్వాలి. రెక్టాంగులర్ ప్లేన్. ఓకే, ఇప్పుడు ఒక ప్లేన్ తీసుకుని మిడ్వేలో అంటే ఈ మధ్యలో మనం పంపించినప్పుడు ప్యారలల్ టు ద ఆపోజిట్ ఫేసెస్. ఓకేనా, ఈ ఆపోజిట్ ఫేసెస్ అనేవి ప్యారలల్గా కనిపిస్తున్నాయి. ఓకే, అంటే చూడండి ఇక్కడ ఒకసారి మీకు ఈ ఫేస్లు అండ్ ఎడ్జ్లు కార్నర్స్ గురించి ఒకసారి మీరు వినండి, వింటే గనక మీకు అర్థమవుతుంది. ఓకే, చూడండి, ఇదిగోండి చూడండి ఒకసారి. ఇది ఒక క్రిస్టల్ అని తీసుకుంటే కనుక మీకు ఇక్కడ 3 పాయింట్స్ బాగా గుర్తుండాలి. ఒకటి కార్నర్స్, సెకండ్ ఎడ్జెస్, థర్డ్ ఫేస్. ఓకే, ఈ 3 వర్డ్స్కి మీకు వేరియేషన్ తెలిస్తే ఆటోమేటిక్గా కాన్సెప్ట్స్ అన్ని బాగా అర్థమవుతాయి. ఫస్ట్ చూడండి, ఒక క్రిస్టల్ తీసుకుంటే ఈ చివరి అంటే కార్నర్ అంటే మూల ఉండేవి అనే కదా, మూలం. సో కార్నర్స్లో ఉండే ఈ పాయింట్స్ ఉన్నాయి కదా, సో ఐ మీన్ అంటే ఈ డాట్స్ని మనం కార్నర్స్ అని ఇండికేట్ చేస్తాం, అంటే కార్నర్స్ అని చెప్పుకుంటాం. ఓకే, ఒక క్రిస్టల్ ఎన్ని కార్నర్స్ ఉన్నాయి, 1 2 3 4 5 6 7 8 కార్నర్స్ ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ చూడండి, ఇక్కడ కార్నర్స్ని కలుపుతూ ఒక లైన్ ఉందా, 2 కార్నర్స్ని, అండ్ ఈ 2 కార్నర్స్ని కలుపుతూ ఇంకొక లైన్ ఉందా. ఈ లైన్స్ ఉన్నాయి కదా, ఈచ్ లైన్ని ఒక ఎడ్జ్ అంటాం. ఓకే, ఒక లైన్ ఒక ఎడ్జ్ అంటాం. ఇదిగోండి, ఇది సెకండ్ ఎడ్జ్, థర్డ్ ఎడ్జ్, ఫోర్త్ ఎడ్జ్, 5th 6th 7th 8th 9th 10th 11 12 మొత్తం 12 ఎడ్జెస్ ఉన్నాయి. అంటే ఈ లైన్స్ 12 లైన్స్ ఉన్నాయి. ఓకేనా, 12 ఎడ్జెస్ అంటే 6 పెయిర్ ఆఫ్ ఆపోజిట్ ఎడ్జెస్. ఓకే, 12 ఉన్నాయి అంటే దాన్ని 6 పెయిర్స్ కింద చెప్పొచ్చు కదా, 12ని 6 పెయిర్స్ అనొచ్చు కదా. 6 పెయిర్స్ అంటే 6 × 2 12. సో మనకి ఎడ్జెస్ 6 పెయిర్స్ ఉన్నాయి ఆర్ 12 ఎడ్జెస్ ఉన్నాయి. కార్నర్స్ 8 కార్నర్స్ ఉన్నాయి ఆర్ 4 పెయిర్ ఆఫ్ కార్నర్స్ ఉన్నాయి. నెక్స్ట్ లాస్ట్ ఫేస్ అంటే ఏంటి అంటే ఈ ఎడ్జ్ అనేది ఈ లైన్ అనేది ఒక ఎడ్జ్ అన్నాం కదా, ఇటువంటి 4 లైన్స్ ఉన్నాయి చూసారా, ఈ 4 లైన్స్ కంటిన్యూషన్ ఇలా, దీన్ని ఫేస్ అంటాం. కంప్లీట్గా 4 లైన్స్ కలిపి ఇదిగోండి, ఇది ఫేస్. అంటే చిన్న అంటే స్టూడెంట్స్ ఐ మీన్ లోయర్ క్లాసెస్ స్టూడెంట్స్ స్లేట్ తీసుకుంటారు కదా రాసుకోవడానికి, ఆ స్లేట్ షేప్ని మనం ఫేస్ అంటాం. ఓకేనా, ఇదిగోండి ఫేస్. ఎన్ని ఫేస్లు ఉంటాయి, టాప్ ఫేస్ ఇది. ఓకే, ఇదిగోండి బాటమ్ ఫేస్ ఇది, అండ్ లెఫ్ట్ సైడ్ ఫేస్ ఇదంతా, అండ్ ఇది రైట్ సైడ్ ఫేస్. ఓకే, అండ్ ఇది ఫ్రంట్ ఫేస్ అంటే మన వైపు ఉండేది. ఇది క్రిస్టల్ని పట్టుకున్నప్పుడు, అండ్ క్రిస్టల్ని పట్టుకున్నప్పుడు ఇది బ్యాక్ ఉంటుంది ఫేస్, మన వైపు కాకుండా క్రిస్టల్కి బ్యాక్ సైడ్ ఉంటుంది. అంటే 6 ఫేసెస్ ఉన్నాయంటే 3 పెయిర్స్ ఆఫ్ ఫేసెస్. అంటే మీకు 3 అనే నెంబర్ కనబడింది అంటే 3 పెయిర్స్ కనబడింది. 3 నెంబర్ కనిపించింది అంటే అక్కడ 6 ఫేసెస్ ఉన్నాయి ఫేస్లు అని అర్థం. 4 కనిపించిందంటే 8 ఉన్నట్టు. ఓకే, 4 అంటే 4 పెయిర్స్ ఇంటూ 2 8 ఏముంటాయి కార్నర్స్. నెక్స్ట్ 6 కనిపించింది అంటే 6 × 2 12 ఉన్నాయి. ఏంటవి ఎడ్జెస్. ఓకే, 3 కనిపిస్తే ఫేసెస్,
3 pairs ఫేసెస్ ఉంటాయి, అంటే 6 ఫేస్లు. అండ్ 4 కనిపిస్తే 4 pairs ఉంటాయి, అంటే 8 ఉన్నాయి. అంటే ఏంటి అవి? కార్నర్స్, 8 కార్నర్స్. నెక్స్ట్ 6 కనిపిస్తే 6 2s are 12 ఎడ్జెస్ ఉన్నాయి, అంటే 6 pairs ఆఫ్ ఎడ్జెస్ ఉన్నాయి. ఓకే, పెయిర్ ఫామ్లో చెప్పాను, సింగిల్గా చెప్పాను. నెక్స్ట్ ఇప్పుడు మీకు ఈ కార్నర్ అంటే అండ్ ఎడ్జ్ అంటే అండ్ ఈ ఫేస్ అంటే ఐడియా వచ్చింది కదా. ఇప్పుడు మనం ఈ లాస్ ఆఫ్ సిమెట్రీ గురించి చెప్పుకుందాం. చూడండి, రెక్టాంగులర్ ప్లేన్ ఆఫ్ సిమెట్రీలో ఒక ప్లేన్ని మనం ఈ మధ్యలోకి పెట్టినప్పుడు, ఈ మధ్యలోకి మనం సిచ్యుయేట్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఇదిగోండి ఫేస్ అంటే ఇదేగా, ఇది లెఫ్ట్ సైడ్ ఫేస్, ఇది రైట్ సైడ్ ఫేస్. అంటే ఏవైనా 2 ఆపోజిట్ ఫేసెస్ నీకు ఐడెంటికల్గా ఉండాలి. అంటే 2 ఆపోజిట్ ఫేసెస్ సేమ్గా అనిపిస్తుంది. అంటే ఇమేజినరీగా ఇది ఆఫ్ చేసినప్పుడు ఈ ప్లేన్ లోపలికి వెళ్ళి క్రిస్టల్ని కింద 2 ఆఫ్స్ కింద డివైడ్ చేసినప్పుడు ఈ పార్ట్ అంతా ఎలా ఉంది, ఈ పార్ట్ అంతా అలానే అనిపిస్తుంది మనకి. సో అక్కడ సిమెట్రీ ఎగ్జిస్ట్ అవుతుంది. అక్కడ సేమ్ ఐడెంటికల్ ఈక్వల్ సంథింగ్ వర్డ్ అక్కడ ఎగ్జిస్ట్ అవ్వాలి. సపోజ్ ఇక్కడ మనం మిడ్వేలో పంపించాము అన్నాం కదా. సో ఇక్కడ ఫేస్లోకి పంపించాం కదా, అవునా? ఆపోజిట్ ఫేస్లో పంపించాం. అంటే ఈ పైన ఉన్న ఫేస్లోంచి కింద ఫేస్లోకి, పైన నుంచి ఇది ఇలా మనం పంపిస్తే కింద నుంచి ప్లేన్ ఇలా బయటకు వచ్చినట్టు ఇమాజిన్ చేసుకోవాలి మీరు. అంటే టాప్ నుంచి బాటమ్కి వచ్చింది. సెకండ్ వేలో ఎలా పెట్టొచ్చు? లెఫ్ట్ ఫేస్ నుంచి ఇలా రైట్ ఫేస్కి పెట్టొచ్చు. ఈ రెండు ఆపోజిటే కదా. ఇది ఒక పెయిర్ అయింది, ఇది సెకండ్ పెయిర్. థర్డ్ది ఇదిగోండి ఫ్రంట్ ఫేస్ నుంచి బ్యాక్కి పంపించవచ్చు, వెనక్కి. ఓకేనా? బుక్ను పట్టుకుని మీరు బుక్ మీ వైపు నుంచి వెనక్కి ఇలా పెన్ను మనం పాస్ చేసినట్టు ఇమాజిన్ చేసుకోవాలి. అంటే నీకు అక్కడ 3 pairs ఆఫ్ ఫేసెస్ ఎగ్జిస్ట్ అవ్వండి. ఇక్కడ ఆపోజిట్ ఫేస్లోంచి వెళ్తాయి. సో 3 pairs ఆఫ్ ఆపోజిట్ ఫేసెస్ ఎగ్జిస్ట్ అయినాయి. అంటే నువ్వు 3 waysలో నువ్వు రెక్టాంగులర్ ప్లేన్ ఆఫ్ సిమెట్రీని ఎగ్జిస్ట్ చేయగలవు. సో ఇట్ హ్యాస్ 3 రెక్టాంగులర్ ప్లేన్ ఆఫ్ సిమెట్రీస్. ఓకే, ఇక్కడ ఫేస్లు వచ్చినప్పుడు నీకు 3 వస్తుంది. 3 అంటే అక్కడ ఫేస్ల గురించి మాట్లాడినాము అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే అక్కడ 6 ఫేస్లు ఉన్నప్పుడు 3 pairs అంటాం. ఒక ప్లేను 2 ఫేస్లు అంటే ఏవైనా రెండిట్లను కవర్ చేస్తుంది, ఒక ప్లేన్ కానీ ఒక లైన్ కానీ ఏదైనా సరే. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి, డయాగ్నల్ ప్లేన్ ఆఫ్ సిమెట్రీ. ఇప్పుడు ఒక ప్లేన్ అనేది 2 ఆపోజిట్ ఎడ్జెస్ అని టచ్ చేస్తే క్రిస్టల్ అనేది బైసెక్ట్ అయింది. ఓకేనా? క్రిస్టల్ ఈజ్ బైసెక్టెడ్. ద 2 halves ఆర్ మిర్రర్ ఇమేజ్ ఆఫ్ ఈచ్ అదర్. ఒకదానితో ఒకటి అవి 2 halves కూడా 2 భాగాలు ఒకదానితో ఒకటి మిర్రర్ ఇమేజ్ లా కనిపిస్తున్నాయి. అంటే మీరు మిర్రర్ ముందు నుంచి ఉంటే మీరు ఒక హాఫ్ను నెక్స్ట్ మిర్రర్లో కనిపించే మీ ఇమేజ్ ఒక హాఫ్ కింద ఇమాజిన్ చేసుకుంటే మీరిద్దరూ కూడా ఎలా ఉన్నారు? సిమిలర్గా ఉంటారు. అక్కడ సిమెట్రీ ఎగ్జిస్ట్ అవ్వాలి. మీరు నుంచోవడం అనేది ఒక ప్రాసెస్ అయితే కనుక అక్కడ సిమెట్రీ ఎగ్జిస్ట్ అయింది. ఓకే, ఇక్కడ కూడా అంతే, క్రిస్టల్ అలాగే అయింది. అటువంటి సిమెట్రీనే మనం డయాగ్నల్ ప్లేన్ ఆఫ్ సిమెట్రీ అంటాం. డయాగ్నల్ అంటే ఏంటి? 2 ఆపోజిట్ ఎడ్జెస్ అని టచ్ చేయాలి, అప్పుడు మనకు అక్కడ డయాగ్నల్ షేప్ వస్తుంది. ఎడ్జ్ అంటే ఏం చెప్పాను మీకు? ఎడ్జ్ అంటే ఇదిగోండి ఈ లైన్స్. ఓకేనా? ఇదిగోండి ఫ్రంట్ సైడ్ ఉండే లెఫ్ట్ సైడ్ ఎడ్జ్ని బ్యాక్ సైడ్ అండ్ రైట్ సైడ్ ఎడ్జ్ ఆపోజిట్ ఎడ్జ్ అవుతుంది. ఇలా టచ్ అయినప్పుడు మనకి ఇక్కడ డయాగ్నల్ షేప్ కనిపిస్తుంది. ప్లేన్ ఇలా పంపించినప్పుడు మనకి ఆటోమేటిక్గా అక్కడ సిమెట్రీ అనేది ఎగ్జిస్ట్ అయిపోయింది. పంపించిన 2 హాఫ్లు 2 భాగాల కింద విడినట్టు అటు భాగం ఇటు భాగం సమానంగా ఉన్నట్టు సిమెట్రీ ఎగ్జిస్ట్ అయింది. ఓకే, డయాగ్నల్ ప్లేన్ ఆఫ్ సిమెట్రీ అంటాం. ఇప్పుడు ఇవి ఎడ్జెస్ గురించి మాట్లాడంగా, మొత్తం 12 ఎడ్జెస్. అంటే ఇక్కడ మనకి డయాగ్నల్ ప్లేన్ ఆఫ్ సిమెట్రీస్ ఎన్నిసార్లు ఎగ్జిస్ట్ అవుతుంది? ఒక ప్లేన్ పంపించినప్పుడు ఎన్ని ఎడ్జ్ని కవర్ చేసింది? 2 ఎడ్జెస్ని. ఇదిగోండి ఇదొక ఎడ్జ్ని అండ్ ఇదొక ఎడ్జ్ని కవర్ చేసింది ఒక ప్లేన్. 12 ఉన్నప్పుడు ఎన్ని pairs తీసుకోవాలి? 6 pairs తీసుకోవాలి. ఒక పెయిర్ని ఒక ప్లేన్ కవర్ చేస్తుంది. ఓకే, అంటే ప్లేన్ని మనం 6 times పంపించినప్పుడు 6 pairsని కవర్ చేస్తుంది, అంటే 12 ఎడ్జెస్ని కవర్ చేస్తుంది అని. అంటే అక్కడ 6 డయాగ్నల్ ప్లేన్ ఆఫ్ సిమెట్రీస్ ఎగ్జిస్ట్ అవుతుంది. ఓకే, 6 అనగానే మీరు అక్కడ ఎడ్జ్ అని గుర్తుపెట్టుకోవాలి. ఎడ్జ్ అంటే 6 pairs లేదా 12 ఎడ్జెస్ అని గుర్తుపెట్టుకోవాలి. సో డయాగ్నల్ ప్లేన్ ఆఫ్ సిమెట్రీ అంటే అక్కడ ఎడ్జ్లో జరుగుతుంది అని. నెక్స్ట్ చెప్పాను కదా, 2 ఆపోజిట్ ఎడ్జెస్ అంటే కనుక ఒక డయాగ్నల్ ప్లేన్ క్యూబిక్ క్రిస్టల్ ఎగ్జిస్ట్ అవుతుంది. అంటే అక్కడ మనకి 6 pairs ఆఫ్ ఆపోజిట్ ఎడ్జెస్ ఉంటాయి కాబట్టి 6 డయాగ్నల్ ప్లేన్ ఆఫ్ సిమెట్రీస్ ఎగ్జిస్ట్ అవుతుంది. అంటే ఇక్కడ మనం ఫ్రంట్ లెఫ్ట్ నుంచి బ్యాక్ రైట్లోకి పాస్ చేస్తాం ప్లేన్ని. ఇప్పుడు ఫ్రంట్ రైట్ నుంచి బ్యాక్ లెఫ్ట్లోకి పాస్ చేస్తాం. అలా నువ్వు ప్లేన్ని ఒక్కొక్కసారి ఒక్కొక్క వేలో పాస్ చేస్తున్నావు కదా, అప్పుడు ఒక్కొక్క డయాగ్నల్ ప్లేన్ ఆఫ్ సిమెట్రీ జరుగుతుంది. 12 ఎడ్జెస్ అంటే 6 pairs కవర్ చేయొచ్చు నువ్వు, 6 times 6 waysలో పంపించవచ్చు. సో 6 డయాగ్నల్ ప్లేన్ ఆఫ్ సిమెట్రీస్ ఎగ్జిస్ట్ అవుతున్నాయి. నెక్స్ట్ యాక్సిస్ ఆఫ్ సిమెట్రీ. అంటే సిమెట్రీ ఎగ్జిస్ట్ అవ్వాలి ప్రాసెస్ అయ్యే కూడా. అంటే అక్కడ సేమ్ ఐడెంటికల్ ఈక్వల్ సంథింగ్ వర్డ్ అక్కడ ఎగ్జిస్ట్ అవ్వాలి.
యాక్సిస్ అంటే లైన్ పాస్ చేయాలి. ఈసారి ఇందాక ప్లేన్ ఆఫ్ సిమెట్రీలో ప్లేన్ పాస్ చేసాం, ఇప్పుడు ఒక ఇమాజినరీ లైన్ పాస్ చేస్తున్నాం. క్రిస్టల్ని ప్లేన్ అయితే కనుక మనకి 2 హాఫ్స్ కింద డివైడ్ అవ్వడం అండ్ మిర్రర్ ఇమేజ్లా కనిపించడం, అక్కడ ఐడెంటికల్గా ఉన్నాయి అని చెప్తున్నాము. యాక్సిస్ లైన్ పాస్ చేసినప్పుడు రొటేషన్ జరుగుతుంది. రొటేషన్ కంప్లీట్ అయ్యాక మళ్ళీ క్రిస్టల్ ఎలా అయితే స్టార్టింగ్లో మనం పట్టుకుని రొటేట్ చేస్తామో, రొటేషన్ కంప్లీట్ అయ్యాక మళ్ళీ సేమ్ వేలో క్రిస్టల్ మనకి ప్రజెంట్ అయ్యి ఉండాలి అక్కడ. అప్పుడు అక్కడ సిమెట్రీ ఎగ్జిస్ట్ అయిందని చెప్తాము. ఇప్పుడు లైన్ పాస్ చేసినప్పుడు రొటేషన్ జరుగుతుంది. ఒక రొటేషన్ అంటే కంప్లీట్ రొటేషన్ జరిగేసరికి 360 degrees కంప్లీట్ అవ్వాలి. ఓకేనా? మనకి మోర్ దాన్ వన్స్ ఇన్ ఏ కంప్లీట్ రొటేషన్. ఓకేనా? అంటే ఒకటి కంటే ఎక్కువ ఎన్ని రొటేషన్స్ జరిగినా కూడా అక్కడ ఐడెంటికల్ అపియరెన్స్ కనిపించాలి. అపియరెన్స్ అంటే కనిపించాలి, ఐడెంటికల్ అంటే సమానత్వం. అంటే స్టార్టింగ్ నువ్వు ప్లేన్ తీసుకున్నావు, ఒక బాల్ తీసుకున్నావు, బాల్కి నీ వైపు ఉన్నప్పుడు అక్కడ ఒక పెన్తో బ్లాక్గా అంటే బ్లాక్ పెన్తో ఒక డాట్ పెట్టావు అనుకోండి, బాల్ని ఇలా రొటేట్ చేస్తున్నావు స్లోగా. కంప్లీట్ రొటేషన్ 360 degrees సెంటిగ్రేడ్ అయ్యేసరికి బాల్ నువ్వు ఎలా అయితే పట్టుకున్నావో అంటే డాట్ అనేది నీ వైపుకి ఎలా అయితే కనిపిస్తుందో నువ్వు పెట్టిన డాట్, రొటేషన్ కంప్లీట్ 360 degrees సెంటిగ్రేడ్ రొటేషన్ అయ్యేసరికి బాల్ మీద ఉన్న పాయింట్ మళ్ళీ నీ వైపే కనిపించాలి రొటేషన్ అయిపోయాక. ఓకేనా? సో అక్కడ మనకి యాక్సిస్ ఆఫ్ సిమెట్రీ ఎగ్జిస్ట్ అయింది అని అంటాం. ఇందులో 3 types ఉంటాయని చెప్పాను, 4-fold, 3-fold, 2-fold. నీకు ఆ యాక్సిస్ ఆఫ్ సిమెట్రీ, యాక్సిస్ అంటే లైన్ పాస్ చేయడం, సిమెట్రీ అంటే ప్రాసెస్ అయిన తర్వాత కూడా నీకు అక్కడ సేమ్ అక్కడ అంటే నువ్వు ఎలాగా తీసుకున్నావు క్రిస్టల్ నీకు అలానే కనిపిస్తుంది. 4-fold అంటే 4 times రొటేషన్ జరుగుతుంది. ఓకేనా? అంటే 4 times జరుగుతుంది అంటే నీకు కంప్లీట్ 4 times జరిగిపోయిన తర్వాత యాంగిల్ ఎంత ఉండాలి? 360 ఉండాలి. అది మర్చిపోకూడదు. నువ్వు అక్కడ ఏ ఫోల్డ్ యాక్సిస్ ఆఫ్ సిమెట్రీ గురించి చదివినా, రొటేషన్ గురించి అయిపోతుందని చెప్పినా, ఏం చెప్పినా లాస్ట్కి నువ్వు 360 degrees కంప్లీట్ అయిందని చెప్పాలి. మరి 4 times నువ్వు రొటేషన్ చేసావు అంటే ఈచ్ టైం ఎంత యాంగిల్తో రొటేట్ చేస్తే నీకు 360 4 times అయిన తర్వాత వస్తుంది? 4 times 360 రావాలంటే ఒక్కొక్కసారి నువ్వు 90 degree యాంగిల్తో రొటేట్ చేయాలి. ఇక్కడ ఇలా 90తో తిప్పావు, నెక్స్ట్ మళ్ళీ ఇలా 90తో తిప్పావు, 90తో రొటేట్ చేసావు, మళ్ళీ 90తో రొటేట్ చేసావు. 4 times 90తో రొటేట్ చేస్తే నీకు 360 అయ్యి మళ్ళీ ఈ ప్లేస్కి వచ్చింది. ఇక్కడ స్టార్ట్ చేసేలా 4 times ఆపుకుంటూ వెళితే 4th time కంప్లీట్ అయ్యేసరికి మళ్ళీ డాట్ ఇక్కడికే రావాలి. సో ఈచ్ టైం నువ్వు 90 degree యాంగిల్తో రొటేట్ చేస్తున్నావు. 4 times జరుగుతుంది. సో 4-fold యాక్సిస్ అంటే లైన్ పాస్ చేయడం, సిమెట్రీ అంటే రొటేషన్ మొత్తం అయిపోయాక నీకు సిమెట్రీ ఎగ్జిస్ట్ అయిపోవాలి అక్కడ. అంటే ఈక్వల్లా, సేమా, అక్కడే మనం తీసుకుని మళ్ళీ అలానే వచ్చిందా, సో ఈక్వల్ డిస్టెన్సా, లేకపోతే ఐడెంటికల్, మిర్రర్ ఇమేజ్, ఇవన్నీ సిమెట్రీలోకి వస్తాయి. అవన్నీ వాటిలో ఏదో ఒకటి జరిగితేనే సిమెట్రీ ఎగ్జిస్ట్ అయినట్టు. యాక్సిస్ అంటే లైన్ పాస్ చేయడం. 4-fold అంటే 4 times నువ్వు రొటేషన్ చేసావు, ఈచ్ టైం థీటా 90 degrees. ఓకేనా? ఇప్పుడు లైన్ని పాస్ చేసామంటున్నాం కదా, లైన్ని ఫేసుల ద్వారా పాస్ చేస్తున్నావా ఏంటి అనేది నువ్వు గుర్తుపెట్టుకోవాలి. ఓకే? ఇప్పుడు ఎలా పాస్ చేసాం లైన్ని? సెంటర్ ఆఫ్ 2 opposite faces. చెప్పాను కదా, ప్లేన్ పాస్ చేసిన, లైన్ పాస్ చేసిన, ఏవైనా రెండిట్లు కలిపి అంటే ఫేసులు తీసుకుంటే 2 ఫేసులు కలిపి 2 ఫేసుల ద్వారా వెళ్ళాలి. లైన్ అయినా ప్లేన్ అయినా. ఎడ్జెస్ ద్వారా పంపిన 2 edges ద్వారా వెళ్తున్నాయి అని చెప్పాలి. ఆర్ కార్నర్స్ ద్వారా పంపిన 2 corners ద్వారా, ఏవేని రెండిట్లు కలిపికుంటూ వెళ్ళాలి. ఒక యాక్సిస్, ఒక లైన్ అయినా, ఒక ప్లేన్ అయినా, సంథింగ్ ఏదైనా సరే. ఓకేనా? సో ఇక్కడ ఫేసెస్, ఆపోజిట్ ఫేసెస్ యొక్క సెంటర్ ఇదిగోండి చూడండి, ఇది ఒక ఫేస్ అయినా, ఇది ఒక స్లేట్ అనుకోండి, స్లేట్ పలక, స్లేట్ డౌన్లో ఒక స్లేట్ ఉంది, స్లేట్కి సెంటర్లో ఒక పాయింట్, ఇక్కడ స్లేట్కి సెంటర్లో పాయింట్, ఒక స్లేట్ పైన ఉంది అప్, ఇక్కడ డౌన్. అప్ సైడ్ స్లేట్ సెంటర్లోంచి నువ్వు లైన్ పాస్ చేస్తే డౌన్ సైడ్ స్లేట్ సెంటర్లోంచి బయటకు రావాలి. ఓకేనా? ఈ 2 ఆపోజిట్ సైడ్సేగా అప్ డౌన్ అంటే. నెక్స్ట్ ఇక్కడ చూడండి, లెఫ్ట్ నుంచి రైట్కి సెంటర్లోంచి ఫేస్లోంచి బయటకు, ఫేస్లోంచి రావాలి, మీరు అది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఫేస్లోంచి లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ ఫేస్లోంచి వస్తుంది లైన్. ఓకేనా? నెక్స్ట్ ఇంకొకటి ఏంటి, ఇంకొక వే ఎలా పంపిస్తాం లైన్ని? ఫ్రంట్ ఫేస్, ఇదిగోండి ఇది ఫ్రంట్ ఫేసేగా, ఇదిగోండి ఇది ఫ్రంట్ ఫేస్. బ్యాక్ ఫేస్ ఇదిగోండి ఇది బ్యాక్ ఫేస్. నువ్వు ఫ్రంట్ ఫేస్ నుంచి బ్యాక్ ఫేస్కి పంపిస్తే, ఓకేనా, లైన్ పాస్ చేస్తే, ఓకే, అక్కడ ఐడెంటికల్ అపియరెన్స్ అనేది జరగాలి. అంటే రొటేషన్ జరిగినా కూడా ఐడెంటికల్గా ఉండాలి. నువ్వు ఎలా తిప్పిన అంటే కంప్లీట్ రొటేషన్ అయ్యేసరికి నువ్వు ఎలా పట్టుకున్నావో క్రిస్టల్ అదే విధంగా రావాలి. సో
ఇక్కడ 4-fold యాక్సిస్ ఆఫ్ సిమెట్రీ నేను ఎన్ని వేస్లో చేశాను, ఎన్నిసార్లు చేశాను, ఇది ఒక 4-fold యాక్సిస్ ఆఫ్ సిమెట్రీ. అంటే నీకు ఇంకా ఈజీగా గుర్తుండాలంటే ఇక్కడ సిమెట్రీని లైన్ని ఎలా పాస్ చేస్తున్నావు, ఫేసుల ద్వారా పాస్ చేస్తున్నావు. ఫేస్లు ఎన్ని ఉన్నాయి, 6 ఫేసెస్ ఉన్నాయి అవునా. ఇదిగోండి ఇది ఒక ఫేస్, టాప్ బాటమ్ లెఫ్ట్ రైట్ ఫ్రంట్ బ్యాక్. 3 అంటే ఒక్క పెయిర్ కింద తీసుకోవాలిగా, పెయిర్, ఎందుకంటే లైన్ అయినా ప్లేన్ అయినా పెయిర్ని కవర్ చేస్తుంది, రెండిట్లని కవర్ చేస్తుంది. పైన కింద ఐ మీన్ అప్ డౌన్ ఆర్ లెఫ్ట్ రైట్ ఆర్ ఫ్రంట్ బ్యాక్ రెండిట్లని కవర్ చేస్తూ వెళ్తుంది. ఫేస్లు ఎన్ని ఉన్నాయి, 6 ఫేస్లు అంటే 3 పెయిర్స్ని కవర్ చేద్ది. అంటే 4-fold యాక్సిస్ ఆఫ్ సిమెట్రీ అనేది 3 టైమ్స్ జరుగుతుంది, ఐ మీన్ 3 వేస్లో జరుగుతుంది. అప్ నుంచి నువ్వు డౌన్కి లైన్ పాస్ చేస్తే ఒక పెయిర్ ఆఫ్ ఫేసెస్ని కవర్ చేసింది. లెఫ్ట్ నుంచి రైట్ అయితే సెకండ్ పెయిర్ ఆఫ్ ఫేసెస్, ఫ్రంట్ నుంచి బ్యాక్ అయితే థర్డ్ పెయిర్ ఆఫ్ ఫేసెస్. అంటే 6 ఫేసెస్కి నువ్వు 3 టైమ్స్ చేయాలి ఈ లైన్ని 3 టైమ్స్ పాస్ చేయాలి ఓకేనా. 3 వేస్లో పాస్ చేయాలి. ఫ్రంట్ బ్యాక్ లెఫ్ట్ రైట్ అప్ డౌన్ ఇలా 3 వేస్లో నువ్వు లైన్ పాస్ చేయగలగాలి 3 టైమ్స్ కూడా ఓకేనా. అంటే ఒక్కసారి జరిగితే ఒక 4-fold యాక్సిస్ ఆఫ్ సిమెట్రీ అన్నావు. 4-fold అంటే నువ్వు ఒక్క లైన్ పాస్ చేసినప్పుడు 4 టైమ్స్ రొటేషన్ చేసావు, సో ఒక 4-fold యాక్సిస్ ఆఫ్ సిమెట్రీ ఎగ్జిస్ట్ అయింది. ఇప్పుడు ఈ లైన్ని లెఫ్ట్ నుంచి రైట్కి తిప్పితే అప్పుడు 4 టైమ్స్ తిప్పితేనే కానీ, ఐ మీన్ 4 టైమ్స్ రొటేషన్ చేస్తేనే కానీ నీకు కంప్లీట్ రొటేషన్ అవ్వదు ఓకేనా. 360 degreesకి అవ్వదు, అంటే నువ్వు ప్లేన్ ఎలా పట్టుకున్నావు అలానే రాదు. సో అలా వస్తుంది 360 degrees కంప్లీట్ అయితే, అంటే 4 టైమ్స్ చేస్తే. సో 4-fold యాక్సిస్ ఆఫ్ సిమెట్రీ పైనుంచి కిందకి జరిగినప్పుడు, ఐ మీన్ పైనుంచి అప్ నుంచి డౌన్కి లైన్ పాస్ చేసినప్పుడు ఒకసారి 4-fold యాక్సిస్ ఆఫ్ సిమెట్రీ జరిగింది. అండ్ లెఫ్ట్ నుంచి రైట్కి లైన్ పాస్ చేసినప్పుడు ఒకసారి 4-fold అంటే 4 టైమ్స్ తిప్పావు. నెక్స్ట్ ఫ్రంట్ నుంచి బ్యాక్కి తిప్పినప్పుడు అంటే 4-fold యాక్సిస్ ఆఫ్ సిమెట్రీ అప్ అండ్ డౌన్ ఒకటి, నెక్స్ట్ లెఫ్ట్ అండ్ రైట్ ఒకటి, ఫ్రంట్ అండ్ బ్యాక్ ఒకసారి జరుగుతుంది. అంటే 4-fold యాక్సిస్ ఆఫ్ సిమెట్రీస్ 3 టైమ్స్ జరిగినాయి. సో ఇక్కడ 4-fold యాక్సిస్ ఆఫ్ సిమెట్రీస్ ఎగ్జిస్ట్ అవుతున్నాయి ఓకేనా. ప్రతి 4-fold యాక్సిస్ ఆఫ్ సిమెట్రీ అలాగా ఆపోజిట్ ఫేసెస్, సెంటర్ ఆఫ్ ఆపోజిట్ ఫేసెస్లోంచి జరుగుతుంది ఓకేనా. సో 4-fold యాక్సిస్ ఆఫ్ సిమెట్రీ అనగానే మీరు ఫేస్లు గుర్తుపెట్టుకోవాలి. ఫేస్లో నుంచి లైన్ పాస్ చేస్తున్నాము, ఫేస్ యొక్క సెంటర్లో నుంచి 6 ఫేస్లు కాబట్టి 3 పెయిర్స్ ఫేస్, సో 3 టైమ్స్ 4-fold యాక్సిస్ ఆఫ్ సిమెట్రీ ఎగ్జిస్ట్ అవుతుంది. నెక్స్ట్ 3-fold యాక్సిస్ ఆఫ్ సిమెట్రీ అంటే యాక్సిస్ అంటే లైను, సిమెట్రీ అంటే ఆ లైన్ పంపించే ఆ ప్రాసెస్ అంతా, రొటేషన్ అనే ప్రాసెస్ అంతా కంప్లీట్ అయ్యాక సిమెట్రీ ఎగ్జిస్ట్ అవ్వాలి. అంటే నువ్వు క్రిస్టల్ ఎలా పట్టుకున్నావో అలానే రావాలి మళ్ళీ నీ హ్యాండ్లోకి. యాక్సిస్ అంటే లైన్ పాస్ చేస్తున్నావు. 3-fold అంటే 3 టైమ్స్ రొటేషన్ జరిగితే నీకు 360 degrees కంప్లీట్ అవుతుంది. అంటే ఈచ్ వన్ ఎంత యాంగిల్తో నువ్వు రొటేట్ చేయగలగాలి, 360 రావాలి అంటే 360/120 degrees యాంగిల్తో నువ్వు రొటేట్ చేస్తే ప్రతిసారి 3-fold కాబట్టి 3 టైమ్స్ చేస్తే అంటే 120తో 1 టైమ్, సెకండ్ టైం, థర్డ్ టైం, 120 360. అప్పుడు ఒక్క 360 కంప్లీట్ అయితే అప్పుడు నీకు అక్కడ రొటేషన్ జరిగిన తర్వాత ఐడెంటికల్ అపియరెన్స్ కనిపిస్తుంది ఓకేనా. సిమెట్రీ అంటే చెప్పాను ఐడెంటికల్ కానీ, సేమ్ కానీ, మిర్రర్ ఇమేజ్ జరుగుతుంది, అలాంటి వర్డ్స్ రావాలి. సో నీకు ఐడెంటికల్ అపియరెన్స్ ఎప్పుడు కనిపిస్తుంది, క్రిస్టల్ని నువ్వు లైన్ పాస్ చేసి 120 degree యాంగిల్తో 3 టైమ్స్ తీస్తే కనుక రొటేట్ చేస్తే 360 degrees కంప్లీట్ అవుతుంది, ఐడెంటికల్ అపియరెన్స్ కనిపిస్తుంది. అంటే సిమెట్రీ ఎగ్జిస్ట్ అవుతుంది, లైన్ పాస్ చేస్తుంది, 3 టైమ్స్ రొటేట్ చేస్తుంది, అది 3-fold యాక్సిస్ ఆఫ్ సిమెట్రీ ఓకేనా. 360 రావాలి లాస్ట్కి. 360 రావాలంటే ఈ 3 టైమ్స్ చేస్తున్నామంటే 120తో 3 టైమ్స్ చేస్తే 120s 360 వస్తుంది. సో అది 3-fold యాక్సిస్ ఆఫ్ సిమెట్రీ. ఇప్పుడు 3-fold యాక్సిస్ ఆఫ్ సిమెట్రీలో లైన్ ఎలా పాస్ చేస్తున్నావు, 2 ఆపోజిట్ కార్నర్స్. నీకు ఇంకా లైన్ని ప్లేన్ని పాస్ చేస్తున్నావు, ఇంకా ఆపోజిట్ అనే వర్డ్ కామన్గా వస్తుంది ఓకే. 2 ఎదురుగా ఉండే వాటి నుంచి పాస్ చేస్తున్నావు ఆపోజిట్గా. 2 రెండిట్ల ద్వారానే పాస్ చేస్తాం ఓకేనా, ఏదైనా రెండిట్ల ద్వారానే. సో ఒక పెయిర్, సో కార్నర్స్ ద్వారా పంపిస్తున్నావు. 4-foldలో ఫేస్ల నుంచి పంపిస్తే 3-foldలో కార్నర్స్ ద్వారా పంపిస్తున్నావు. సో నీకు అర్థమైపోవాలి 3-fold యాక్సిస్ ఆఫ్ సిమెట్రీ ఇప్పుడు ఎన్ని వస్తాయి, కార్నర్స్ ఎన్ని, 1 2 3 4 అండ్ 5 6 7 8 కార్నర్స్. అంటే ఈచ్ టైం ఎన్ని కార్నర్స్ని కవర్ చేస్తుంది, రెండు కార్నర్స్ని కవర్ చేస్తుంది. అంటే 8 కార్నర్స్ అంటే 4 పెయిర్ ఆఫ్ కార్నర్స్. అంటే 3-fold యాక్సిస్ ఆఫ్ సిమెట్రీ 4 టైమ్స్ జరుగుతుంది అంతే కదా.
ఒక పెయిర్ ఒక లైన్ పాస్ చేస్తుంది, సెకండ్ టైము సెకండ్ పెయిర్ని పాస్ చేస్తుంది, సెకండ్ పెయిర్ ద్వారా పాస్ చేస్తున్నావు, థర్డ్ టైం థర్డ్ పెయిర్ ద్వారా పాస్ చేస్తున్నావు, ఫోర్త్ టైం ఫోర్త్ పెయిర్ ద్వారా పాస్ చేస్తున్నావు. అంటే 4 టైమ్స్ చేస్తున్నావు 3/4 యాక్సిస్ ఆఫ్ సిమెట్రీని. ఫస్ట్ 3/4 యాక్సిస్ ఆఫ్ సిమెట్రీని చేసినప్పుడు 120 degreesతో 3 టైమ్స్ చేస్తే ఓకేనా, మనకి 360 degree సెంటిగ్రేడ్ 360 degreesతో మనకి సిమెట్రీ అనేది ఎగ్జిస్ట్ అయ్యి ప్లేన్ నువ్వు స్టార్టింగ్లో ఎలా పట్టుకున్నావు మొత్తం రొటేషన్ చేసేసాక మళ్ళీ లాస్ట్లో ఐడెంటికల్ అపియరెన్సే కనిపిస్తుంది నీకు. ఓకే, ఈ లైన్ పాస్ చేసి ఒక 3/4 యాక్సిస్ ఆఫ్ సిమెట్రీ జరిగింది. మరి ఈ ఆపోజిట్ కార్నర్స్ ద్వారా పంపిస్తే ఇంకొక 3/4 యాక్సిస్ ఆఫ్ సిమెట్రీ జరుగుతుంది. మొత్తం ఎన్ని ఉన్నాయి అక్కడ మనకి కార్నర్స్ ద్వారానే కదా లైన్ పాస్ చేస్తున్నాం. కార్నర్స్ 8 ఉన్నాయని నువ్వు 4 టైమ్స్ 3/4 యాక్సిస్ ఆఫ్ సిమెట్రీ చేయాలి. ఓకేనా, సో ఇది. నెక్స్ట్ 2/4 యాక్సిస్ ఆఫ్ సిమెట్రీ అంటే ఇప్పుడు మీరు చెప్పగలరు ఎలాగా. యాక్సిస్ అంటే లైన్ పాస్ చేస్తున్నాం, ప్రాసెస్ అంటే రొటేషన్ అయిపోయాక అక్కడ మనకు ఐడెంటికల్ అపియరెన్స్ కనిపిస్తుంది. 2/4 అంటే నువ్వు ఎన్నిసార్లు రొటేషన్ చేస్తే 360 అవుతుంది, 2 టైమ్స్ చేస్తే 360 అవుతుంది. అంటే ఈచ్ టైం యాంగిల్ ఎంత 180 డిగ్రీ సెంటిగ్రేడ్ 180 degreesతో 1 టైం అండ్ సెకండ్ టైం. అప్పుడు నీకు ఐడెంటికల్ అపియరెన్స్ వచ్చింది, 360 degrees కంప్లీట్ అయినాయి. ఓకేనా, సో అక్కడ మనకి ఏం జరుగుతుంది అయితే ఈ 2/4 యాక్సిస్ ఆఫ్ సిమెట్రీస్ ఎన్ని వస్తున్నాయో కూడా మనకు తెలియాలి. 2/4 యాక్సిస్ ఆఫ్ సిమెట్రీలు ఎన్ని వస్తున్నాయో తెలియాలి అంటే లైన్ మనం దేని ద్వారా పాస్ చేస్తున్నామో చూసుకోవాలి. సెంటర్స్ ఆఫ్ ద 2 డయాగ్నల్లీ ఆపోజిట్ ఎడ్జెస్, ఇక ఆపోజిట్ కామన్ 2 కామన్. ఓకేనా, ప్రతిదానికి రెండిట్ల ద్వారా పంపిస్తాము, ఆపోజిట్ అంటే ఎదురెదురుగా ఉండే వాళ్ళ ద్వారా పంపిస్తున్నాము. ఇక్కడ ఎడ్జెస్ 4/4కేమో ఫేస్లు, 3/4కేమో కార్నర్స్, 2/4కేమో ఎడ్జెస్. ఇప్పుడు ఎడ్జెస్ ద్వారా పంపిస్తే ఎడ్జ్ అంటే ఇదిగోండి ఇది ఒక లైన్ అయినా, ఇదిగోండి ఇది ఒక లైన్, ఇది ఒక ఎడ్జ్ అండ్ ఇది ఒక ఎడ్జ్. ఎడ్జ్లు ఎన్ని ఉంటాయి 12. అంటే ఇప్పుడు 6 pairs ఆఫ్ ఎడ్జెస్ ఉన్నాయి. అంటే ఒక్క పెయిర్లోంచి ఒకసారి 2/4 యాక్సిస్ ఆఫ్ జరిగితే 6 పెయిర్లోంచి 6 2/4 యాక్సిస్ ఆఫ్ సిమెట్రీ జరుగుతుంది. ఇదిగోండి చూడండి 2/4 6 అంటే అక్కడ ఎడ్జెస్లో జరుగుతుందని, 6 అంటే 6 × 2 12 ఎడ్జెస్ ఉన్నప్పుడే మనకి 6 2/4 యాక్సిస్ ఆఫ్ సిమెట్రీస్ జరుగుతున్నాయి. నెక్స్ట్ 4 అంటే 4 × 2 అంటే 8 ఎవరు ఉంటారు కార్నర్స్ ద్వారా అంటే 3/4 యాక్సిస్ ఆఫ్ సిమెట్రీ. నెక్స్ట్ 4/4 యాక్సిస్ ఆఫ్ సిమెట్రీ 3 అంటే 3 × 2 6 అంటే ఏముంటాయి 6 ఫేసెస్ ఉంటాయి. అంటే ఫేస్ల ద్వారా పంపిస్తున్నాం 4/4 యాక్సిస్ ఆఫ్ సిమెట్రీలో లైన్ని. సో 4/4 యాక్సిస్ ఆఫ్ సిమెట్రీలో 3 టైమ్స్ జరిగితే 3/4 యాక్సిస్ ఆఫ్ సిమెట్రీలో 4 టైమ్స్ జరిగితే అండ్ 2/4 యాక్సిస్ ఆఫ్ సిమెట్రీలో 6 టైమ్స్ జరిగింది. టోటల్లీ మనకి ఓన్లీ యాక్సిస్ ఆఫ్ సిమెట్రీలు మాత్రమే 13 యాక్సిస్ ఆఫ్ సిమెట్రీలు వచ్చినాయి. గుర్తుపెట్టుకోవాలి 13 యాక్సిస్ అంటే లైన్ పాస్ చేస్తే వచ్చే సిమెట్రీ, యాక్సిస్ ఆఫ్ సిమెట్రీలు 13. ఓకే, ఇది. నెక్స్ట్ సెంటర్ ఆఫ్ సిమెట్రీ చూడండి. ఏ అంటే మీకు గుర్తుపెట్టుకోండి ఒకసారి, ఇక్కడ ఏ అనేది ఇదిగోండి ప్లేన్ ఆఫ్ సిమెట్రీ. ఓకే, రెక్టాంగులర్ అండ్ డయాగ్నల్ ప్లేన్ ఆఫ్ సిమెట్రీస్. యాక్సిస్ ఆఫ్ సిమెట్రీ అంటే 4/4 యాక్సిస్, 3/4 యాక్సిస్ అండ్ 2/4 యాక్సిస్ ఆఫ్ సిమెట్రీ. లాస్ట్ సెంటర్ ఆఫ్ సిమెట్రీ. ఇప్పుడు మనం డిస్కస్ చేసుకునే టాపిక్ సెంటర్ ఆఫ్ సిమెట్రీ. ఇందులో ఇక టైప్స్ ఏముండో ఏ పాయింట్ త్రూ విచ్ లైన్ ఈజ్ డ్రాన్, ఓకే, విచ్ ఈజ్ అట్ ఈక్వల్ డిస్టెన్స్ ఆన్ ఎయిదర్ సైడ్ దట్ సిమెట్రీ ఈజ్ నోన్ యాజ్ సెంటర్ ఆఫ్ సిమెట్రీ. రెండు వైపు ఒక లైన్ని మనం ఇలా సెంటర్ నుంచి డ్రా చేసుకుంటే రెండు సైడ్ల నుంచి కూడా ఈక్వల్ డిస్టెన్స్లో ఉండాలి. అంటే అక్కడ నువ్వు లైన్ పాస్ చేసేసావు, సిమెట్రీ ఈక్వల్ డిస్టెన్స్ వచ్చిందిగా, ఇదిగోండి ఈక్వల్ డిస్టెన్స్ అంటే సిమెట్రీ ప్లేస్లో ఈక్వల్ డిస్టెన్స్ లేకపోతే కంప్లీట్ రొటేషన్, ఐడెంటికల్ అపియరెన్స్ ఆర్ మిర్రర్ ఇమేజెస్ ఇటువంటి వర్డ్స్ కనిపిస్తేనే అక్కడ సిమెట్రీ జరిగింది అంటాము. సో ఈక్వల్ డిస్టెన్స్ కనిపించింది అంటే లైన్ పాస్ చేసాక లైన్ మనం డ్రా చేసేసాక. ఓకే, సెంటర్ నుంచి జరుగుతుంది, ఇదిగోండి మొత్తం టోటల్ బాడీ అంతటి మధ్యలో నుంచి జరుగుతుంది. ఓకే, క్రిస్టల్ మధ్యలోనే జరుగుతుంది, సెంటర్ ఆఫ్ సిమెట్రీ అంటాము. ఇక్కడ మనకి 1 or more ప్లేన్స్ ఆఫ్ సిమెట్రీలు, యాక్సిస్ ఆఫ్ సిమెట్రీలు జరుగుతున్నాయి, కానీ ఇక్కడ ఓన్లీ సెంటర్ ఆఫ్ సిమెట్రీ అనేది 1 సెంటర్ ఆఫ్ సిమెట్రీ మాత్రమే ఎగ్జిస్ట్ అవుతుంది. సో మనకి మొత్తం లాస్ ఆఫ్ సిమెట్రీస్ ఎన్ని ఉన్నట్టు, మొత్తం సిమెట్రీస్ ఎన్ని ఉన్నట్టు ఇందాక చెప్పాను. యాక్సిస్ ఆఫ్ సిమెట్రీ లైన్ పాస్ చేసినప్పుడు 13 ఎగ్జిస్ట్ అవుతున్నాయి. 4/4లో 3, 3/4లో 4. 2/4 యాక్సిస్ ఆఫ్ సిమెట్రీలు 6 అంటే 6 edges, 6 pairs of edges. 4 అంటే 8 corners. 3 అంటే 3 × 2 6 అంటే faces. ఇదిగో ఇక్కడ కూడా చూడండి 6 అంటే 6 2s are 12 అంటే ఏంటి 12 edgesలో డయాగ్నల్ ప్లేన్ ఆఫ్ సిమెట్రీ ఇది. 3 అంటే 3 × 2 6 అంటే ఎవరు ఉంటారు ఫేసెస్, అంటే ఫేస్ల ద్వారా రెక్టాంగులర్ ప్లేన్ ఆఫ్ సిమెట్రీ ఎగ్జిస్ట్ అవుతుంది. సో ఇవి 9, ఇవి 13. సెంటర్ ఆఫ్ సిమెట్రీ ఓన్లీ 1గా అన్నాము.
సో వన్. టోటల్లీ మనకు 23 లాస్ ఆఫ్ సిమెట్రీస్ ఉంటాయి. ఓకేనా. నెక్స్ట్ టాపిక్ క్రిస్టల్ సిస్టమ్స్. దేర్ ఆర్ 7 పాసిబుల్ క్రిస్టలైన్ సిమెట్రీస్. మొత్తం మనకి ఎన్ని అక్కడ పాసిబిలిటీస్ ఉన్నాయట, 7 క్రిస్టలైన్ సిమెట్రీస్ అనేవి పాసిబుల్ అయ్యింది. ద 7 డిఫరెంట్ కాంబినేషన్ ఆఫ్ సిమెట్రీ ఎలిమెంట్స్ ఆర్ కాల్డ్ క్రిస్టల్ సిస్టమ్స్. క్రిస్టల్ సిస్టమ్స్ అంటే ఏంటి అంటే సిమెట్రీ అంటే ఎలిమెంటరీ సిమెట్రీస్ అనేవి 7 డిఫరెంట్ కాంబినేషన్స్లో ఉంటే కనుక దాన్ని క్రిస్టల్ సిస్టమ్స్ అంట. అంటే ఈ 7 డిఫరెంట్ క్రిస్టల్స్ ఈ 7 డిఫరెంట్ ఈ ఎలిమెంటరీ సిమెట్రీస్ మొత్తాన్ని కలిపి క్రిస్టల్ సిస్టమ్స్ అంటాం. ఇక్కడ 1 2 3 4 5 6 7 ఇవంతా ఎలిమెంటరీ ఆఫ్ సిమెట్రీ. ఓకేనా. సిమెట్రీ ఎలిమెంట్స్ ఇవి. ఈ సిమెట్రీ ఎలిమెంట్స్ మొత్తం 7 యొక్క కాంబినేషన్ కలిపి మనం క్రిస్టల్ సిస్టమ్స్ అంటాము. ఈ క్రిస్టల్ సిస్టమ్స్ అంటే దీస్ క్రిస్టల్స్ డిఫర్. ఓకేనా. డిఫర్ అంటే డిఫరెన్స్, తేడా అంటే ఈ 7 క్రిస్టల్స్కి డిఫరెన్స్ అనేది వేట్లో ఉంటుంది. యూనిట్ సెల్ యొక్క ఎడ్జెస్, ఇదిగోండి ఇది యూనిట్ సెల్ అనుకుంటే, ఇదిగోండి ఎడ్జ్ అంటే ఇదేగా, ఇదొక ఎడ్జ్, ఇదిగోండి ఇదొక ఎడ్జ్, మొత్తం ఎడ్జెస్ 12 అన్నాను కదా, లైన్స్, ఒక్కొక్క లైన్ ఒక్కొక్క ఎడ్జ్ అంటాం. సో ఇవి 12 ఉంటాయి. ఇటువంటి ఎడ్జెస్ యొక్క లెంత్ అంటే పొడవు. ఓకేనా. ఆ యూనిట్ సెల్లో ఈ ఎడ్జెస్ యొక్క లెంత్స్లోను అండ్ ఈ ఎడ్జెస్ మధ్యలో ఉండే యాంగిల్స్, ఇదిగోండి బిట్వీన్ ద యూనిట్ సెల్ ఎడ్జెస్ యాంగిల్స్లోను ఉండే డిఫరెన్సెస్ వల్ల ఈ 7 క్రిస్టల్స్ యొక్క డిఫరెన్స్ తెలుస్తుంది మనకి. దీనికి డిఫరెన్స్ ఏంటి అంటే ఇదిగోండి ఈ లెంత్లోని ఈ యాంగిల్లోను డిఫరెన్స్ చూసుకోవాలి. సో ఈ యాంగిల్స్ అండ్ ఈ లెన్స్ యొక్క డిఫరెన్సెస్ వల్ల ఈ 7 క్రిస్టల్స్లో డిఫరెన్స్ తెలుస్తుంది. ఓకే. నెక్స్ట్ మనకి ఈ యూనిట్ సెల్స్లో, ఓకేనా, యూనిట్ సెల్స్లో అంటే ఈ మొత్తం ఈ క్రిస్టల్స్లో ఏమైంది, ఈక్వల్ లెన్స్ ఇన్ ద అంటే ఎడ్జెస్ యొక్క లెన్స్ ఈక్వల్గా ఉన్నాయి. అంటే ఇదిగోండి ఈ ఎడ్జ్ ఏ అనుకోండి, ఇది బి అనుకోండి, ఇది సి అనుకోండి, ఇది ఎంత ఉందో ఇది అంతే లెంత్ ఉంది, ఇది అంతే లెంత్ ఉంది. అంటే ఈ 3 లెంత్లో ఈక్వల్గా ఉన్నాయి. సో ఏ ఈక్వల్ టు బి ఈక్వల్ టు సి. ఇది అంటే ఈక్వల్ లెన్స్ ఎవరెవరికి ఉన్నాయంట, క్యూబిక్ క్రిస్టల్కి అండ్ ట్రైగోనల్ క్రిస్టల్కి. ట్రైగోనల్ క్రిస్టల్ని మనం రోంబోహెడ్రల్ క్రిస్టల్ అని కూడా అంటాం. ఈ 2 క్రిస్టల్స్కి వీటి యొక్క లెన్స్ అనేవి సమానంగా ఉన్నాయి. అండ్ ఇంటర్ఫేషియల్ యాంగిల్స్ చెప్పానుగా, 2 ఫేసెస్ మధ్య ఉండే యాంగిల్స్ అవి 90 degrees ఉంటాయట. అంటే ఆల్ఫా ఈక్వల్ టు బీటా ఈక్వల్ టు సి. ఇదిగోండి ఈ యాక్సిస్ అంటే ఈ రెండిట్ల మధ్య ఉండే యాంగిల్, ఈ 2 ఫేస్ల మధ్య ఉండే యాంగిల్ ఆల్ఫా. ఓకే. అండ్ ఈ 2 ఫేస్ల మధ్య ఉండే యాంగిల్ ఆల్ఫా, బీటా. ఈ 2 ఫేస్ల మధ్య ఉండే యాంగిల్ గామా. ఈ 3 యాంగిల్స్ ఈక్వల్గా ఉన్నాయట. ఎంతది, 90 degree. అది ఎవరికి ఉన్నాయి, క్యూబిక్కి, ఓకే, టెట్రాగోనల్కి అండ్ ఆర్థోరాంబిక్కి. ఓకే. ఈ 3 క్రిస్టల్స్కి కూడా యాంగిల్స్ అనేవి మొత్తం 3 యాంగిల్స్ ఈక్వల్గా ఉన్నాయి. ఎంత, 90 degrees. ఓకే. ఈ క్రిస్టల్ సిస్టమ్స్ అంటే ఈ మొత్తం ఎలిమెంటరీ సిమెట్రీస్ని ఈ సిమెట్రీ ఎలిమెంట్స్ని మనం ఈ 7 ఎలిమెంటరీ సిమెట్రీస్ని క్రిస్టల్ సిస్టమ్స్ అంటాం. వీటికి మనకి డిఫరెన్స్ తెలియాలంటే వీటి లెన్స్ అండ్ అంటే ఈ ఎడ్జ్ యొక్క లెన్స్ను ఈ ఎడ్జ్ యొక్క ఈ ఎడ్జెస్ మధ్యలో ఉండే యాంగిల్స్ మధ్య డిఫరెన్స్ వల్ల ఈ 7 క్రిస్టల్స్ యొక్క డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. ఓకే. నెక్స్ట్ టాపిక్ స్పేస్ లాటిస్. కొంత స్పేస్లో లాటిస్ అంటే పాయింట్స్ని అరేంజ్ చేయడం. ఓకే. స్పేస్ లాటిస్ అంటే ద రెగ్యులర్ అరేంజ్మెంట్ ఆఫ్ ఇన్ఫైనైట్ సెట్ ఆఫ్ పాయింట్స్ ఇన్ స్పేస్. ఓకే. స్పేస్లో ఇన్ఫైనైట్ సెట్ ఆఫ్ పాయింట్స్ యొక్క రెగ్యులర్ అరేంజ్మెంట్ని స్పేస్ లాటిస్ అని డిఫైన్ చేస్తున్నాం. స్పేస్ లాటిస్ మళ్ళీ 1 dimension అయి ఉండొచ్చు, 2 dimensional అయి ఉండొచ్చు, 3 dimensional అయి ఉండొచ్చు. అది దేని మీద డిపెండ్ అవుతుంది, నెంబర్ ఆఫ్ పారామీటర్స్ రిక్వైర్డ్ టు డిఫైన్ ఇట్. ఈ స్పేస్ లాటిస్ని వివరించడానికి రిక్వైర్డ్ కావాల్సిన పారామీటర్స్ యొక్క నెంబర్ని బేస్ చేసుకుని అది 1 dimension అంటే 2 dimension 3 dimension ఒక స్పేస్ లాటిస్ని మనం అరేంజ్ చేయాలి. అక్కడ నువ్వు పారామీటర్స్ ఎన్ని తీసుకుంటావు, కొంత అమౌంట్ తీసుకుంటే అది 1 dimensional, ఇంకా దానికంటే ఎక్కువైతే 2 dimensional, అంతకంటే ఎక్కువైతే 3 dimensional. ఇలా అక్కడ నువ్వు రిక్వైర్డ్, ఓకే, కావాల్సిన పారామీటర్స్ యొక్క నెంబర్స్ని బేస్ చేసుకుని స్పేస్ లాటిస్ అనేది 1 dimension 2 dimension 3 dimension అనేది వివరించడం జరిగింది. ఫస్ట్ 1 dimensional స్పేస్ లాటిస్. ఈ స్పేస్ లాటిస్ దిస్ స్పేస్ లాటిస్ హ్యావ్ ఇటువంటి 1 dimensional స్పేస్ లాటిస్ అనేది ఏం కలిగి ఉంటుంది,
వన్ రిపీట్ డిస్టెన్స్ అండ్ an ఇంటర్ఫేషియల్ యాంగిల్. ఒక రిపీట్ డిస్టెన్స్ మరియు ఒక ఇంటర్ఫేషియల్ యాంగిల్ అనేది ఉంటుంది. టెలిగ్రాఫిక్ పోల్స్ అలాంగ్ ఏ రైల్వే ట్రాక్ ఎక్సెట్రా. ఓకేనా. ఇప్పుడు ఒక రైల్వే ట్రాక్ మీద ఉండే పోల్స్ మధ్య డిస్టెన్స్ సమానంగా అంటే రిపీటెడ్ డిస్టెన్స్ ఉంటుంది. ఓకేనా, అంటే ఈక్వల్ డిస్టెన్స్లో రిపీటెడ్గా జరుగుతూ ఉంటాయి. ఒకటే డిస్టెన్స్, ఒకటే సేమ్ డిస్టెన్స్. సో దీన్ని మనం 1 డైమెన్షనల్ స్పేస్ లాటిస్ అంటాము. నెక్స్ట్ సెకండ్ 2 డైమెన్షనల్ స్పేస్ లాటిస్. దిస్ స్పేస్ లాటిస్ అంటే 2 డైమెన్షనల్ స్పేస్ లాటిస్ హ్యావ్ 2 రిపీటెడ్ డిస్టెన్స్ అండ్ ఇంటర్ఫేషియల్ యాంగిల్స్. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ వాల్ పేపర్ అండ్ బ్లాక్ బోర్డ్. ఇదిగోండి, ఇది ఏ అనేది ఓకే డిస్టెన్స్, ఇది బి అనేది డిస్టెన్స్. ఇటువంటి 2 రిపీటెడ్ డిస్టెన్స్. ఇదిగోండి ఇక్కడ ఈ డిస్టెన్స్ అనేది ఇక్కడ కూడా రిపీట్ అవుతుంది. ఇదిగోండి సేమ్ ఏ. మరి ఇక్కడ కూడా బి అనేది, ఏకి బి అనేది డిఫరెంటే, కానీ బి అనేది ఇదిగోండి ఇదంతా బిఏ. అంటే ఇక్కడ బి అనేది రిపీట్ అవుతుంది, ఇక్కడ ఏ అనేది రిపీట్ అవుతుంది. అంటే 2 రిపీటెడ్ డిస్టెన్సెస్ ఉన్నాయి ఇక్కడ. ఓకే, దాన్ని 2 డైమెన్షనల్ స్పేస్ లాటిస్ అంటాం. నెక్స్ట్ 3 డైమెన్షనల్ స్పేస్ లాటిస్ అంటే ఇక్కడ 3 రిపీట్ డిస్టెన్స్లు ఉంటాయి. ఓకే, 3 ఇంటర్ఫేషియల్ యాంగిల్స్ కూడా ఉంటాయి. ఎగ్జాంపుల్ క్రిస్టల్స్. ఇదిగోండి ఇప్పుడు ఈ క్రిస్టల్ చూసుకోరా, ఇందులో చూడండి ఇదిగోండి ఇది ఒక టైపు. ఓకే, ఐ మీన్ అంటే ఇది ఒక డిస్టెన్స్, ఇలాంటి డిస్టెన్స్ రిపీట్ అయ్యింది ఇక్కడ ఒకటి. ఇదిగోండి, సో రిపీట్ డిస్టెన్సే కదా అవ్వాలి. ఇది ఒకటి అయ్యింది, ఇప్పుడు ఇది సెకండ్ది అయ్యింది. ఇదిగోండి ఇది థర్డ్ది అయ్యింది. ఇదిగోండి ఇది అంటే 3 రిపీట్ డిస్టెన్స్లు జరిగినాయి. ఓకే, ఏకి బికి సికి 3 డిఫరెంటే, కానీ ఏ లాంటి డిస్టెన్స్ ఇక్కడ ఒకటి జరుగుతుంది. అంటే ఏ అనేది మళ్ళీ రిపీట్ అవుతుంది, బి అనేది రిపీట్ అవుతుంది, సి అనేది రిపీట్ అవుతుంది. 3 రిపీట్ డిస్టెన్స్లు జరుగుతున్నాయి. అంటే 3 ఇదిగోండి ఆల్ఫా బీటా గామా 3 ఇంటర్ఫేషియల్ యాంగిల్స్, 2 ఫేస్ల మధ్య ఉండే యాంగిల్స్. ఓకేనా, 3 డిఫరెంట్ యాంగిల్స్ అండి. నెక్స్ట్ ఇన్ ఈ స్పేస్ లాటిస్ ఇట్ ఈస్ ద అరేంజ్మెంట్ ఆఫ్ పాయింట్స్ ఆర్ నాట్ ద లైన్ జాయినింగ్ దెమ్. ఓకే, ఈ పాయింట్స్ని జాయిన్ చేయడానికి లైన్స్ అనేవి డ్రా చేయాల్సిన అవసరం లేదు. లైన్స్ ఆర్ యూజ్డ్ టు ప్రెజెంట్ ద కంప్లీట్ షేప్. లైన్స్ని ఓన్లీ దేనికి యూజ్ చేస్తున్నాము, కంప్లీట్ షేప్ని తెలియజేయడానికే తప్ప ఈ లైన్స్ ఈ స్పేస్ లాటిస్ అనే డెఫినేషన్లో ఉండవు. ఓకేనా, స్పేస్ లాటిస్ అంటే ఓన్లీ కొంత స్పేస్లో ఈ పాయింట్స్ ఇన్ఫినిట్ సెట్ ఆఫ్ పాయింట్స్ని అరేంజ్ చేయడం మాత్రమే. అరేంజ్ చేయాలే తప్ప ఈ లైన్స్ని డ్రా చేస్తూ అరేంజ్ చేయాల్సిన అవసరం లేదు. స్పేస్ లాటిస్ అంటే అది. నెక్స్ట్ యూనిట్ సెల్ అంటే అంటే ఒక స్మాలెస్ట్ పార్ట్ ఇది. ఇటువంటి యూనిట్ సెల్స్ నెంబర్ ఆఫ్ ఒకదానితో ఒకటి యాడ్ అయితే క్రిస్టల్ లాటిస్ ఫామ్ అవుతుంది. ఇట్ ఈస్ ఎ రెగ్యులర్ అరేంజ్మెంట్ ఆఫ్ 3D అరేంజ్మెంట్ ఆఫ్ కన్స్టిట్యూయెంట్ పార్టికల్స్ అంటే యూనిట్ సెల్స్. ఓకే, యూనిట్ సెల్స్లో యాటమ్స్ మాలిక్యులర్ అయాన్స్ ఉంటాయి కదా, కొంత స్పేస్లో అరేంజ్ అవుతూ ఉంటాయి యూనిట్ సెల్స్ ఒకదానితో ఒకటి. అటువంటిప్పుడు క్రిస్టల్ లాటిస్ ఫామ్ అవుతుంది. ఇప్పుడు ఈ యూనిట్ సెల్ 4 టైప్స్ ఉంటాయి. ఓకేనా, 4 టైప్స్లో సింపుల్ ఆర్ ప్రిమిటివ్ యూనిట్ సెల్ అంటే ఏంటి అంటే ఇందులో ఓన్లీ కార్నర్స్ మాత్రమే ఉంటాయి. పాయింట్స్ ఆర్ ప్రెజెంట్ ఓన్లీ ఎట్ ద కార్నర్స్ ఆఫ్ ద యూనిట్ సెల్. ఇన్ దిస్ యూనిట్ సెల్ ద పాయింట్స్ ఆర్ ప్రెజెంట్ ఓన్లీ ఎట్ ద కార్నర్స్ ఆఫ్ ద యూనిట్ సెల్. ఇటువంటి యూనిట్ సెల్స్లో ఈ సింపుల్ ఆర్ ప్రిమిటివ్ యూనిట్ సెల్లో పాయింట్స్ అనేవి ఇదిగోండి పాయింట్స్ అనేవి ఓన్లీ కార్నర్స్ దగ్గర మాత్రమే ఉంటాయి కనుక అటువంటి వాటిని సింపుల్ యూనిట్ సెల్స్ అంటాం. నెక్స్ట్ ఫేస్ సెంటర్డ్ యూనిట్ సెల్ అంటే ఈ టైప్ ఆఫ్ యూనిట్ సెల్స్లో కార్నర్స్తో పాటు ఓకేనా ఈ పాయింట్స్ అనేవి కార్నర్స్లో ఉండడంతో పాటు ఫేస్ యొక్క సెంటర్స్లో కూడా ఉంటాయి. ఇదిగోండి ఇది ఎంత ఫేస్ అయినా ఇదిగోండి ఈ లైను అంటే ఈ ఎడ్జ్ ఈ 4 ఎడ్జెస్ కలిపితే ఒక ఫేస్ అయినా. ఈ ఫేస్లో సెంటర్లోనే ఉందా పాయింట్, టాప్ ఫేస్ కదా ఇది, టాప్ ఫేస్ సెంటర్లో ఉంది పాయింట్. ఓకేనా, అంటే పాయింట్స్ ఈ కార్నర్స్తో పాటు ఈ ఫేస్ సెంటర్లో కూడా ఉంటే అటువంటి యూనిట్ సెల్ని ఫేస్ సెంటర్డ్ యూనిట్ సెల్ అంటాం. నెక్స్ట్ బాడీ సెంటర్డ్ యూనిట్ సెల్ అంటే ఈ పాయింట్స్ ఈ కార్నర్స్తో పాటు ఇక్కడ బాడీలో ఉండే సెంటర్లో కూడా ఒక పాయింట్ ఉంటే దాన్ని బాడీ సెంటర్డ్ యూనిట్ సెల్ అంటాం. అంటే ఫస్ట్ది ప్రిమిటివ్ అంటే ఓన్లీ కార్నర్స్లో పాయింట్స్ ఉండడం. నెక్స్ట్ ఫేస్ సెంటర్డ్ అంటే కార్నర్స్తో పాయింట్స్ ఉండడంతో పాటు ఫేస్ యొక్క సెంటర్లో కూడా పాయింట్స్ ఉంటే అది ఫేస్ సెంటర్డ్. బాడీ సెంటర్డ్ అంటే కార్నర్స్తో ఉండడంతో పాటు పాయింట్స్ ఇక్కడ బాడీ యొక్క సెంటర్లో కూడా పాయింట్ ఉంటే దాన్ని బాడీ సెంటర్డ్ యూనిట్ సెల్ అంటాం. లాస్ట్ ఎండ్ ఫేస్ సెంటర్డ్ యూనిట్ సెల్, దీన్నే ఈసీసీ అంటాము, అంటే ఎండ్ సెంటర్డ్ యూనిట్ సెల్. ఓకే, అంటే ఎండ్ ఫేస్ సెంటర్ అంటే ఫేస్లో కూడా పాయింట్లు ఉంటాయి. కాకపోతే చూడండి ఇదిగోండి ఈ కార్నర్స్లో పాయింట్స్ ఉండడంతో పాటు ఓకేనా ఎట్ ద సెంటర్ ఆఫ్ 2 ends 2 ends మధ్యలో కూడా 2 ends యొక్క మధ్యలో కూడా సెంటర్లో కూడా పాయింట్ ఉంటే దాన్ని ఎండ్ ఫేస్ సెంటర్డ్ యూనిట్ సెల్ అంటాం. ఓకే స్టూడెంట్స్, ఇంకా ఈ టాపిక్స్ గురించి మీరు ఈ ఫిజికల్ కెమిస్ట్రీలో ఇంకా టాపిక్స్ గురించి రిఫర్ చేయాలనుకుంటే
కేఎల్ కపూర్ అండ్ ఎస్ గ్లాస్ స్టోన్, బాల్ అండ్ తులి అండ్ ఆట్కిన్స్ ఈ బుక్స్ని రెఫర్ చేయండి. థ్యాంక్ యూ.